తెలంగాణ గ్రూప్ 1 సెకండ్ బ్యాచ్కి సంబంధించిన క్లాసులు ఫిబ్రవరి 2, 2025 మొదలవుతున్నాయి. క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కూడా ఉచితంగా అందించబడతాయి. దీనికి సంబంధించి 2 ఫిబ్రవరి రోజున మార్నింగ్ 10 to 5 ఒక బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి అటెండ్ అవ్వడానికి క్రిందున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. So, my name is I'm Dr. Srihari Kakarla. I'm going to handle your geography and ecology environment portion for both prelims as well as mains examination. So, does the class comprises both English as well as Telugu? Telugu medium unnara? చేతులు ఎత్తంటారు. ఇంగ్లీష్ మీడియం ఆల్ రైట్. సో మన జియోగ్రఫీ ఈ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో జియోగ్రఫీ పోర్షన్ ఏంటి, జియోగ్రఫీ పాత్ర ఏంటి, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ పాత్ర ఏంటి, అండ్ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా హ్యాండిల్ చేయాలి, సిలబస్ ఎలా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్స్ అని మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మధ్యలో ఆపైనా మీరు అడగచ్చు. సో చూద్దాం. మనకి జియోగ్రఫీ గతంలో చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుంటే మనకు లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒకసారి కంపేర్ చేసి చూస్తే జియోగ్రఫిక్ క్వశ్చన్స్ అన్నవి గతంలో పోల్చుకున్న దానికంటే కూడా కొంచెం టెక్నికల్గా వస్తున్నాయి. మిగతా సబ్జెక్ట్స్ లాగా కాకుండా జియోగ్రఫీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, జియోగ్రఫీకి ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఇది ఫ్యాక్చువల్ ఉంటుంది, అదేవిధంగా కాన్సెప్చువల్గా కూడా ఉంటుంది. సో బిట్లులాగా బట్టి పట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి అనాలిసిస్ని కూడా అర్థం చేసుకొని డిస్క్రిప్టివ్లో పెట్టడానికి కావాల్సినటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ కూడా మనకు కావాల్సి ఉంటుంది. సో జియోగ్రఫీ ఓవరాల్గా మనకి జియోగ్రఫీ ఆస్పెక్ట్స్లో చూస్తే ప్రిలిమ్స్లో కూడా ఉంది. మనకు ప్రిలిమ్స్ ఆర్ అదర్వైజ్ స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా పిలవచ్చు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్లో జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ ఇండియా అండ్ తెలంగాణ అని మెన్షన్ చేశారు. జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం, అదేవిధంగా తెలంగాణ భూగోళ శాస్త్రం గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈయన యావరేజ్ రఫ్లీ మినిమం ఒక 15 మార్క్స్, మ్యాక్సిమం ఒక 25 మార్క్స్ వరకు రావచ్చు. దీనికి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ను కూడా యాడ్ చేస్తే, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే జీవావరణం, పర్యావరణం, ఇవి రెండు కూడా యాడ్ చేస్తే ఇంకొక 10 మార్కులు పెరగచ్చు. దీంతోపాటు జియోగ్రఫీ రిలేటెడ్గానే ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, దీన్ని విపత్తు నిర్వహణ అని పిలుస్తాం. విపత్తు నిర్వహణ ఇది కూడా యాడ్ చేసుకుంటే ఇంకొక 10 మార్క్స్. సో టోటల్గా మినిమం జియోగ్రఫీలో 15 మార్క్స్, ఎన్విరాన్మెంట్లో ఒక 10 మార్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక 10 మార్క్స్ వరకు వస్తే టోటల్గా ఒక 35 నుండి 40 మార్కులు ప్రిలిమ్స్లో మనకు టోటల్గా ఉండే 150 మార్కుల్లో ఒక 35 నుండి 45 మార్కులు జియోగ్రఫీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేనటువంటి సబ్జెక్ట్. ఏ రూపంలో కూడా దీన్ని ఇగ్నోర్ చేయకూడదు. మోరోవర్ ఈ జియోగ్రఫీని చదవడం వలన, జియోగ్రఫీని ప్రాపర్గా అర్థం చేసుకోవడం వలన వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎకానమీ క్లియర్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంటెంపరీ ఇష్యూస్, మనకు కరెంట్ ఇష్యూస్లో అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో కరెంట్ ఇష్యూస్లో కొత్త రామ్సర్ సైట్స్ ఏవో వస్తాయి. చిత్తడి నేలలు అన్న కొత్త టాపిక్ న్యూస్లో ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఏదో ఒక కొత్త టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేసి ఉంటారు. ఆర్ అదర్వైజ్ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, జిఆర్ఏపి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని ఏదో ఒక స్కీమ్ని తీసుకొని వస్తారు. ఇవి అర్థం కావాలి అంటే దీని క్రింద ఉన్న జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్, ఎన్విరాన్మెంటల్ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా జియోగ్రఫీలో మనకు ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఒక 35 నుండి 45 మార్కులు. అదేవిధంగా మెయిన్స్లో మనకు జియోగ్రఫీ ఉంది, మెయిన్స్లో కూడా ఉంది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడా ఏంటంటే ఇక్కడ జస్ట్
ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రూపంలో క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉదాహరణకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, క్రింది వాక్యాలలో సరైనది ఏది సరికానిది ఏది ఇలా అడుగుతూ ఉంటారు. లైక్ హిమాలయ పర్వత శ్రేణుల యొక్క ఏజ్ ఎంత, హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం ఏది, ఆర్ అదర్వైజ్ హిమాలయ పర్వత శ్రేణులకు మరియు నీలగిరి పర్వత శ్రేణులకు ఉన్నటువంటి తేడాలు ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ యాజ్ వెల్ యాజ్ నీలగిరి మౌంటైన్ రేంజెస్, ఆర్ అరేంజ్ ది ఫాలోయింగ్ మౌంటైన్ పీక్స్ ఫ్రమ్ ది సౌత్ ఇండియా టు ది నార్త్ ఇండియా, దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం వరకు ఉన్నటువంటి శిఖరాలను వరుస క్రమంలో అమర్చండి. ఇలాంటి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అదే మన మెయిన్స్ ఎగ్జామినేషన్లో జియోగ్రఫీ ఉంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉండే ఈ జియోగ్రఫీ ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే మీరు పారాగ్రాఫ్స్లో రాయాల్సి ఉంటుంది, పారాగ్రాఫికల్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం తీసుకున్నటువంటి ఉదాహరణలోనే హిమాలయ పర్వత శ్రేణులు మరియు నీలగిరి పర్వత శ్రేణుల మధ్య తేడాలను 200 పదాల్లో వివరించండి. సో సేమ్ కాన్సెప్ట్, బట్ హియర్ వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు డిస్క్రిప్టివ్ లెవెల్. ఇక్కడ మనం ఒక పారాగ్రాఫికల్ ఫార్మాట్లోకి మార్చాల్సి ఉంటుంది. అక్కడ ఏదైతే మనం ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లో ఇది కరెక్టా ఇది రాంగా అని మనం ప్రిడిక్ట్ చేయాలో ఇక్కడ దాన్ని పారాగ్రాఫికల్ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. మనకు పేపర్ 1లో మెయిన్స్లో చాలా పేపర్స్ ఉన్నాయి, మిగతా పేపర్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ సిలబస్ ఓరియంటెడ్ ఓవరాల్ సిలబస్ కాదు, జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో మాత్రమే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీతో పాటు ఇండియన్ జియోగ్రఫీ ప్లస్ తెలంగాణ జియోగ్రఫీ అన్నది మనకు పోర్షన్లో ఉంది. 50 మార్కుల వెయిటేజ్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. 8 క్వశ్చన్స్ వస్తాయి. ఇదివరకు అయితే 10 క్వశ్చన్స్ వచ్చేవి, ఇప్పుడు 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం తెలంగాణ కమిషన్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మార్చింది. గతంలో ఎలా ఉండేదంటే టోటల్గా మనకి జియోగ్రఫీ సిలబస్ తీసుకుంటే మొత్తం జిఎస్ పేపర్ 1 అన్నది 150 మార్కులకు ఉంటుంది. ఇండియన్ హిస్టరీ 50 మార్కులు, తెలంగాణ హిస్టరీ 50 మార్కులు, ఇండియా తెలంగాణ జియోగ్రఫీ 50 మార్క్స్కి మనకు సిలబస్లో ఉంది. 5 యూనిట్స్ ఉంటాయి. ఒక్కో యూనిట్ నుండి 2 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 ఇంటూ 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, చాయిస్ ఉంటుంది. సో 50 మార్కులు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మార్చారు. ఈ ప్యాటర్న్ని మార్చి కొత్త ప్యాటర్న్ ఏంటి అంటే ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్యాటర్న్ ఏంటి అంటే టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1లో నుండి ఒక్క క్వశ్చనే వస్తుంది, కంపల్సరీ రాయాల్సి ఉంటుంది, చాయిస్ ఉండదు. సెకండ్ యూనిట్లో కూడా క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది, చాయిస్ ఉండదు. థర్డ్ యూనిట్లో ఏ బి అని 2 ఉంటాయి, ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ యూనిట్లో కూడా ఏబి ఉంటుంది, ఫిఫ్త్ యూనిట్లో కూడా ఏబి ఉంటుంది. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? 8 క్వశ్చన్స్ అవుతాయి. గతంలో 10 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. వాటిలో మీరు 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. యూనిట్ 1లో చాయిస్ ఉండదు, యూనిట్ 2లో కూడా చాయిస్ ఉండదు. ఇది ఇప్పుడున్నటువంటి ట్రెండ్. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు ఇక్కడ జియోగ్రఫీలో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. అదే మెయిన్స్ పర్స్పెక్టివ్లోకి వచ్చేటప్పటికి మనకు వరల్డ్ జియోగ్రఫీ అన్నది లేదు. సో వరల్డ్ జియోగ్రఫీ కేవలం మనం ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రిలిమ్స్లో వరల్డ్, ఇండియా, తెలంగాణ, అదేవిధంగా మెయిన్స్లో ఇండియా అండ్ తెలంగాణ సిలబస్ మనకు ఉంటుంది. టోటల్గా ప్రిలిమ్స్లో ఒక 40 మార్కుల వరకు అండ్ మెయిన్స్లో 50 మార్కులు, టోటల్గా 100 మార్కులు ఉంటుంది. ఎన్విరాన్మెంట్ నేను ఇంకా కలపలేదు. ఎన్విరాన్మెంట్ కూడా కలిపితే మెయిన్స్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్నది కూడా కలిపితే దాదాపుగా 150 మార్కుల వరకు కూడా మనకు వెయిటేజ్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ గురించి సపరేట్గా చెప్తాను, మనం దాని సిలబస్ చూద్దాం. ఇది సిలబస్లో మనకు జియోగ్రఫీ ఒక వెయిటేజ్, జియోగ్రఫీకి ఎన్ని మార్కులు కేటాయించారు, జియోగ్రఫీలో ఏ ఆస్పెక్ట్స్ మనం చూడాలి అన్నది. రెండవ అంశం సిలబస్. జియోగ్రఫీలో మెన్షన్ చేసి ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అన్న విషయం చూడాలి. ఫస్ట్ ప్రిలిమ్స్లో సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ చూద్దాం. మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వరల్డ్ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు. వరల్డ్ జియోగ్రఫీ. రెండవది ఇండియన్ జియోగ్రఫీ, భారతదేశ భూగోళ శాస్త్రం. మూడవది తెలంగాణ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ జియోగ్రఫీ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం అని కాదు. ప్రపంచ భూగోళ శాస్త్రంని మనం అర్థం చేసుకోవాలంటే, లేదంటే ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని చదవాలి అంటే మన జీవితం సరిపోదు. ఎందుకంటే ప్రపంచం ఉన్న చాలా పెద్దది, అంటే ప్రపంచం చాలా చిన్నది అంటూ ఉంటారు. బట్ ప్రపంచం చాలా పెద్దది. అమెరికాలో ఉన్నటువంటి నదుల గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు. ఆఫ్రికాలో ఉన్నటువంటి జనాభా గురించి చదవాల్సిన అవసరం లేదు. సో ఎక్కడో రష్యాలో జరిగే సరిహద్దు వివాదాల గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు. మరి ప్రపంచ భూగోళ శాస్త్రం అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, రిమెంబర్, వరల్డ్ జియోగ్రఫీ అంటే వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ అని దాని అర్థం. ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రం. అదేంటి సార్, జాగ్రఫీలో కూడా భౌతిక జియోగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం, రసాయనిక భూగోళ శాస్త్రం, జీవ భూగోళ శాస్త్రం అని ఉంటాయా అంటే ఉంటాయి. రసాయనిక భూగోళ శాస్త్రం లేదు, దాన్ని సింపుల్గా జియాలజీ అని పిలవచ్చు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఫిజికల్ జియోగ్రఫీ, జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ అని రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈ వరల్డ్ జియోగ్రఫీలో ఏ కాంపోనెంట్స్ వస్తాయి? ప్రపంచ భూగోళ శాస్త్రం అనగా వరల్డ్ జియోగ్రఫీలో మనం ఏం చదవాల్సి ఉంటుంది అంటే, దీనిలో ప్రధానంగా ఫస్ట్ జనరల్ జియోగ్రఫీ చదవాలి. జనరల్ జియోగ్రఫీ అంటే సాధారణ భూగోళ శాస్త్రం. సాధారణ భూగోళ శాస్త్రం అంటే సాధారణంగా చదివే భూగోళ శాస్త్రం, అంతే కదా. ఇప్పుడు పాదయాత్ర అంటే ఏంటి? ఇది కూడా అలాంటిదే. సాధారణ భూగోళ శాస్త్రం అంటే సాధారణంగా క్యాజువల్గా ఉండే జియోగ్రఫీ. అంటే ఒక గ్రాడ్యుయేట్కి, ఒక కాబోయే ఆఫీసర్కి కావాల్సినటువంటి జనరల్ అండర్స్టాండింగ్. సోలార్ సిస్టంలో ఎన్ని గ్రహాలు ఉంటాయి, సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉంటాయి, సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, ఎప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి, అక్షాంశాలు అంటే ఏంటి, భూమి యొక్క సైజ్ ఎంత, భూమి ఎలా భ్రమిస్తూ ఉంది, ఎలా పరిభ్రమిస్తుంది, వాట్ ఈస్ ద రొటేషన్ అండ్ ది రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది సన్ అండ్ ది ఎర్త్, ఇలాంటి ఆస్పెక్ట్స్, జనరల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఇది అర్థం చేసుకున్న తర్వాత, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై జియోగ్రఫీ, ఇంతకీ జియోగ్రఫీ అంటే ఏంటి, జియోగ్రఫీలో ఏ అంశాలు ఉంటాయి అన్న ఈ బేసిక్ ఆస్పెక్ట్ మనం చదివిన తర్వాత, రెండవ అంశం క్లైమటాలజీ చదవాల్సి ఉంటుంది. క్లైమటాలజీ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం. ఈ శీతోష్ణ స్థితి శాస్త్రం ఆర్ క్లైమటాలజీలో ఏ ఆస్పెక్ట్స్ ఉంటాయంటే, స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే ముందుగా అట్మాస్ఫియర్ అంటే ఏంటో తెలుసుకుంటారు. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అంటే ఏంటి, భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, అర్త్ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఇందులో ఏ పొరలు ఉన్నాయి, ఎవరు గుర్తించారు, ఎందుకు గుర్తించారు. ఉదాహరణకు అర్త్ చుట్టూ వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రక్చర్. అట్మాస్ఫియర్ అన్నది దాదాపుగా అకార్డింగ్ టు సర్టెన్ సైంటిస్ట్ ఒపీనియన్ that extends up to 27,000 kilometers from the surface of the earth. భూమి ఉపరితలం నుండి దాదాపుగా 27,000 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణం విస్తరించి ఉండవచ్చు. ఈ వాతావరణం యూనిఫామ్గా ఉండదు. బేస్డ్ ఆన్ ఇట్స్ స్ట్రక్చర్ కానీ, దాని కెమికల్ కంపోజిషన్ కానీ, ఇది యూనిఫామ్గా ఉండదు. ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోజిషన్. సో దీన్ని బేస్ చేసుకొని, వాటి యొక్క ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని ట్రోపోస్పియర్ అని, స్ట్రాటోస్పియర్ అని, మీసోస్పియర్ అని అలా డివైడ్ చేస్తూ ఉంటాం. దాన్ని స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని పిలుస్తాం. సో క్లైమటాలజీలో స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. రెండవది, మరి ఈ అట్మాస్ఫియర్లో ఏముంటాయి, వాయువులు ఉంటాయా, ఘన పదార్థాలు ఉంటాయా, ద్రవ పదార్థాలు ఉంటాయా, వెదర్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ది లిక్విడ్ పార్టికల్స్ ఆర్ ది సాలిడ్ పార్టికల్స్ ఆర్ ది గ్యాషియస్ పార్టికల్స్, దట్ వి విల్ సీ ఇన్ కేస్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. వాతావరణ సంఘటనం అన్న టాపిక్లో ఇవి చదువుతాం. చాలా ఇంపార్టెంట్, ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ క్లైమటాలజీలోనే అండ్ ఈ వాతావరణానికి ఉన్నటువంటి ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఎలా మారుతూ ఉంది, ఎలా పెరుగుతుంది, ఉపరితలం నుండి ఆకాశంలోకి వెళ్తూ ఉంటే, స్పేస్లోకి వెళ్తుంటే ఎలా పెరుగుతుంది, లేదా భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుగా వెళ్తూ ఉంటే ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతూ ఉన్నాయి, వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టెంపరేచర్ ఫ్రమ్ ది ఈక్విటోరియల్ రీజియన్ టువర్డ్స్ ది పోలార్ రీజియన్, ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ వర్టికలీ అప్వర్డ్స్, ఇవన్నీ కూడా వాతావరణ ఉష్ణోగ్రత, అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అన్న కాన్సెప్ట్లో చదువుతాం. అదేవిధంగా ఉష్ణోగ్రతతో పాటు ప్రెషర్ కూడా చదువుతాం. పీడనం, వాతావరణానికి ఉన్నటువంటి పీడనం ఏంటి, ఆ పీడనం ఎలా మారుతూ ఉంది అనే ఆస్పెక్ట్స్ని చదువుతాం. అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి సంఘటనల్లో ప్రధానమైనటువంటి ఈవెంట్ రెయిన్ఫాల్, వర్షపాతం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలైనటువంటి వర్షపాతాలు ఉంటాయి,
మాన్సూన్స్ అంటే ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం క్లైమటాలజీలో చదువుతాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ బాగా టెక్నికల్గా ఉండే టాపిక్. ఖచ్చితంగా ఒక 3-4 మార్కులు ప్రిలిమ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది వరల్డ్ జియోగ్రఫీలో జనరల్ జియోగ్రఫీ, క్లైమటాలజీ అయిపోయిన తర్వాత మూడవది ఓషనోగ్రఫీ. ఓషనోగ్రఫీ అంటే సముద్ర భూగోళ శాస్త్రం. ప్రపంచంలో సముద్రాలు ఎక్కడున్నాయి, ఇంతకీ సముద్రం అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై ఓషన్, ఓషన్స్ ఎలా ఫామ్ అయినాయి, ఓషన్లో ఉన్నటువంటి వాటర్స్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, సముద్ర జలాల యొక్క లక్షణాలు ఏంటి, ఉప్పగా ఉంటాయా, తీయగా ఉంటాయా, లేకపోతే చేదుగా ఉంటాయా, ఎలా ఉంటాయి సముద్ర జలాలు, ఎలా ఉంటాయి, ఉప్పగా ఉంటాయి. ఎప్పుడైనా తాగినారా? మరి అంత బలంగా చెప్తున్నారు, ఎలా తెలుసు? అదే ఎలా తెలుసు లవణీయత ఎక్కువగా ఉందని? ఎప్పుడన్నా మెజర్ చేసినారా? చదివిన ప్రతి ఒక్కటి నమ్ముతారా? చదివిన ప్రతి ఒక్కటి నమ్మకూడదు. ముఖ్యంగా జలచరాలు ఉప్పగా ఉన్నాయి. జలచరాలు చనిపోవడం వలన ఉప్పదనం పెరుగుతుందా? ఈ కోణంలో జియోగ్రఫర్స్ ఇంతవరకు ఆలోచించలేదు, ఆలోచిస్తారు, భవిష్యత్తులో ఆలోచించాలి. యాక్చువల్లీ దట్ వాజ్ ఎ వెరీ ట్రూ డైమెన్షన్. వై డెత్ ఆఫ్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్, ఇంపాక్ట్ ఆఫ్ డెత్ ఆఫ్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఆన్ ది సెలైనిటీ ఆఫ్ ది వాటర్ అన్నది స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. సో కోరల్ రీఫ్స్ ఎలా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి, ఇటీవల కూడా దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఐ విల్ టెల్ యూ. సో పూర్తి స్థాయి క్లాసెస్లో మనం అది చూద్దాం. సో ఈ లవణీయత అన్నది ఎలా వచ్చింది? ఇంతకు ఉప్పుగా ఉంటాయి అన్న మాటను మనం నమ్మచ్చా? ఎవరు ఉప్పును యాడ్ చేస్తున్నారు, ఉంటే ఆ ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అది సోడియం క్లోరైడా, కాల్షియం కార్బోనేటా, మెగ్నీషియం సల్ఫేటా, సోడియం బ్రోమైటా అన్న విషయాన్ని మనం వరుస క్రమంలో చూడాల్సి ఉంటుంది. విచ్ సాల్ట్ ఈజ్ గివింగ్ సాల్టినెస్ ఆఫ్ ద సెలైనిటీ టు ది ఓషనిక్ వాటర్. ఆ వాటర్స్ యొక్క లక్షణాలు చదివిన తర్వాత ఆ జలాలకు ఉన్నటువంటి పీడనం ఎలా ఉంది, సో వాటి యొక్క టెంపరేచర్ ఏంటి, వాటి యొక్క నేచర్ ఏంటి, అవి స్టాగ్నెంట్గా ఉంటాయా, కదులుతూ ఉంటాయా, కదిలితే దాన్ని ఏమని పిలవచ్చు, అలలు అని పిలవచ్చా, కెరటాలు అని పిలవచ్చా, లేకపోతే పోటుపాటులు అనొచ్చా, లేకపోతే సముద్ర ప్రవాహాలు అని పిలవచ్చా, వెదర్ వీ కెన్ కాల్ ఇట్ ఇస్ వేవ్స్ ఆర్ టైడ్స్ ఆర్ కరెంట్స్ అన్న విషయం మనం చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చిన్న టాపికే, చిన్న సబ్జెక్టే. ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2 to 3 మార్క్స్. సో ఓషనోగ్రఫీ అయిపోయిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి టాపిక్, చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ అంటే స్వరూప భూగోళ శాస్త్రం అని పిలుస్తాం. స్వరూప భూగోళ శాస్త్రం అంటే భూమి పైన ఉన్నటువంటి స్వరూపాల గురించి అర్థం చేసుకునే శాస్త్రం. సో జియోమార్ఫాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ జియోగ్రఫీ దట్ అండర్స్టాండ్ ద ల్యాండ్ ఫార్మ్స్ ప్రెజెంట్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఇలా భూమి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి. సో భూమి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఏదో ఉన్నట్టుండి ఒక భారీ పర్వత శ్రేణులు వస్తాయి. ఆ తర్వాత వెళ్తుంటే మళ్ళీ ఏదో పీఠభూములు వస్తాయి, మళ్ళీ ఏదో పెద్ద సముద్రం ఒకటి వస్తుంది, అక్కడక్కడ మళ్ళీ మైదానాలు ఉంటాయి. అట్ ఈస్ నెవర్ కంప్లీట్లీ ప్లేనార్ ఇన్ నేచర్. భూమి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో చాలా బల్లపరుపుగా ఉండదు. ఎందుకంటే భూమి లోపల రకరకాలైనటువంటి భౌతిక రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. Many physical and chemical processes has been occurring within the Earth's interior that results in formation of certain kind of structures over the land, which are called as landforms. It includes mountains, plateaus, plains, different types of structures, deserts. సో ఇలాంటి నిర్మాణాలు మనకు భూమి ఉపరితలం పైన కనిపిస్తూ ఉంటాయి. ఈ నిర్మాణాలను అర్థం చేసుకోవడమే జియోమార్ఫాలజీ అని అంటాం. ఆ నిర్మాణాలు ఎలా వచ్చాయి అన్నది అర్థం చేసుకోవాలంటే ముందు భూమి లోపల ఏముందో తెలియాలి. ఉదాహరణకు హిమాలయాలు అనే ఒక భయంకరమైన బృహత్ పర్వత శ్రేణులు ఏర్పడి ఉన్నాయి. హిమాలయాస్ ఆర్ ది మైటియెస్ట్, లాఫియెస్ట్, హైయెస్ట్, కోల్డెస్ట్, లార్జెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో అత్యంత భారీ, అతి శీతల, అతి నవీన ముడత పర్వతాలు. హిమాలయ పర్వతాలకు సొంతంగా గ్రావిటీ కూడా ఉంది. అంత భారీ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి అంటే క్రింద ఏదో జరుగుతుంది కదా, అది మనం తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలి, ఇంటర్నల్ స్ట్రక్చర్ని చూడాల్సి ఉంటుంది. అంతర్నిర్మాణం చూడాలి. భూమి లోపల ఏం జరుగుతుందన్న విషయం మనకు తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ చర్యల వలన వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అన్నది మనకు అర్థమవుతుంది. సో అలా అంతర్నిర్మాణం చదివిన తర్వాత విల్ సీ వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ ప్రెజెంట్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ సచ్ యాజ్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, డెజర్ట్స్, వ్యాలీస్, ఓషన్ బాటమ్ టోపోగ్రఫీ. సో ఇలా రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ చదువుతాం. కొంత మిగతా యూనిట్స్తో పోలిస్తే ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది.
ఆ సైంటిఫిక్నెస్ని అంటే దాని కింద ఉన్నటువంటి ఫిజిక్స్, దాని కింద ఉన్నటువంటి జియో ఫిజిక్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్ని పక్కన పెట్టి జనరల్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తేడా అక్కడే ఉంటుంది. ఒక యూపీఎస్సీ జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకున్న స్టూడెంట్కి, జియోగ్రఫీ జనరల్గా చదివి గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్ ఆర్ యూపీఎస్సీ సర్వీసెస్ కోసం జనరల్గా జియోగ్రఫీ చదివే స్టూడెంట్కి మధ్య తేడా ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఆ టెక్నికాలిటీని, జియో ఫిజిక్స్ని అర్థం చేసుకోవడం జియోగ్రఫీ ఆప్షనల్లో అవసరం. కానీ జనరల్ స్టడీస్లో భాగంగా చదవాల్సిన అవసరం లేదు. ఆ డిఫరెన్స్ అన్నవి ఎక్కడ మిస్ అవ్వకుండా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, ప్రపంచ భూగోళ శాస్త్రం. రఫ్లీ ఒక 8 క్వశ్చన్స్ ఇందులో నుండి రావడానికి అవకాశం ఉంటుంది. నౌ ఇండియన్ జియోగ్రఫీ, మనకు ప్రిలిమ్స్లో మెన్షన్ చేసినటువంటి ఆస్పెక్ట్స్ ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీలో మనం భారతదేశ భూగోళ శాస్త్రంలో భారతదేశంలో ఉన్నటువంటి నిర్మాణాల గురించి, భారతదేశంలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ గురించి, సో ఏదైతే మనం ఇందాక ప్రపంచ భూగోళ శాస్త్రంలో పర్వతాలు, నదులు ఇలాంటివి చూస్తామో, వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ వరల్డ్. ఇంతకుముందు వరల్డ్ జియోగ్రఫీ చదువుతున్నప్పుడు పర్వతాలు అంటే ఏంటో చూశారు, జియోమార్ఫాలజీలో పర్వతాలు అంటే ఏంటో అర్థమైంది. సో ఇక్కడ భారతదేశంలో పర్వతాలు ఎక్కడున్నాయన్న విషయం చూడాల్సి ఉంటుంది. అక్కడ నదులు అంటే ఏంటో చూస్తాం, ఇక్కడ భారతదేశంలో ఉండే నదుల గురించి చూడాల్సి ఉంటుంది. అక్కడ తుఫానులు అంటే ఏంటి, ఋతుపవనాలు అంటే ఏంటి అన్నది చూస్తాం. ఇక్కడ భారతదేశంలో వచ్చే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, ఇలా వాట్ ఎవర్ ద టాపిక్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ఇట్స్ థియరిటికల్ మేనర్. సో అక్కడ సాధారణంగా ఒక థియరీ ప్రకారం చదివినటువంటి ఆస్పెక్ట్స్ని ఇండియాలో అప్లై చేసుకుని చదువుతాం. సో ఇండియాలో రఫ్లీ ఇండియన్ జియోగ్రఫీలో మనకు దాదాపుగా ఒక 10 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్, లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ అనే యూనిట్ని చూడాల్సి ఉంటుంది. లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్. ఉనికి మరియు క్షేత్రీయ అమరిక, భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. ఏదైనా ఒక ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలను అర్థం చేసుకోవాలి అంటే ముందు ఆ ప్రాంతం ఎక్కడుందో మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రపంచ పటంలో భారతదేశం ఎక్కడుంది, మన నైబర్స్ ఎవరు, మన ఏరియా ఎంత, మన దగ్గర ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి, మనం ఎవరితో సరిహద్దు పంచుకుంటూ ఉన్నాం, ఇలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ మనం ఎప్పుడైనా ఒక కొత్త ఇల్లు కొంటున్నాం అనుకోండి, లేదంటే ఏదో ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నాం అనుకోండి, ఏ ఆస్పెక్ట్స్ని చూస్తారు? మనం ఒక కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతున్నాం, వాస్తు చూసుకుంటారా? వెరీ గుడ్. వాస్తుతో పాటు లేడీస్ హాస్టల్స్, అదే ఏరియా, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి, ఈ ఆస్పెక్ట్స్. సో అలాంటివి చూడాల్సి ఉంటుంది, చూడొచ్చు. అలానే ఇండియా కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడుంది, దాని ఆస్పెక్ట్స్ ఏంటన్నది మనం గమనించిన తర్వాత అప్పుడు అందులో ఏ నేలలు ఉన్నాయి, దాని యొక్క అగ్రికల్చరల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ యూనిట్. మోర్ ఓవర్ ఈ యూనిట్ని పూర్తి స్థాయిలో చదవడం వలన ప్రిలిమ్స్లో ఒక 2 బిట్స్ కవర్ కావడంతో పాటు మెయిన్స్లో కూడా ఫస్ట్ యూనిట్లో వచ్చే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనం సరిహద్దు దేశాలు ఏంటి, వాటితో మనకున్నటువంటి పంచాయతీలు ఏంటి, వాటిని రిజాల్వ్ చేయడం కోసం మనం ఎలాంటి ఆస్పెక్ట్స్ని తీసుకుని వస్తున్నాం, ఇటీవల జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఇటీవల భారతదేశ తీరరేఖ పెరిగింది అని మనకు తెలుసు అంటే, సో తీరరేఖ పెరిగిందా, తీరం కోతకు గురైందా? సో జనాలు కొంతమంది, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు, తీరరేఖ పెరిగింది అని యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉంటారు. తీరరేఖ పెరిగింది అన్న దాన్ని కాదు మీరు అక్కడ ఫోకస్ చేయాల్సింది, తీరం కోతకు గురైంది అన్నది. కోతకు గురవ్వడం వల్ల ఎటు పెరుగుతుంది అది వేరే విషయం. అంటే ఏంటంటే మన ఇంటి పైన ఎవరో బాంబు వేశారంటే దానికి ముందు బాధపడతామా, బాంబు మా ఇంట్లో పడిందని సంతోషపడతామా? సో ఇప్పుడు వీడియోస్ చేసే వాళ్ళందరూ అలా చేస్తున్నారు అన్నమాట. అంటే బాంబు పడిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. బాంబు పడిందని గొప్పగా చెప్పుకోవడం కాదు, ముందుగా కోతకు గురైందని బాధపడాలి. Yesterday also there was an article that algal blooms biodiversity, algal blooms in the east coast of India is in very severe threat అని INCOIS, Indian National Center for Ocean Information System అని సునామీ వార్నింగ్ కేంద్రం అని కూడా అంటూ ఉంటారు. ఇది హైదరాబాద్లోనే ఉంది, కూకట్పల్లిలో ఉంది.
ఈ కేంద్రం నిన్న ఒక డేటా ఇచ్చింది. భారతదేశ తూర్పు తీరంలో భయంకరమైనటువంటి ఈ అల్గల్ బ్లూమ్స్, సో పాచి అన్నది పెరిగిపోతుంది. దీనివల్ల బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగి ఈ యొక్క సముద్ర జలచరాలు చనిపోతాయి, మరణిస్తాయని చెప్పి మొత్తుకుంటూ ఉంటే మనం పాచి పెరుగుతుందని సంతోషిద్దామా? ఇప్పుడు చేస్తున్నదంతా అలానే ఉందన్నమాట. అంటే దే డోంట్ అండర్స్టాండ్ ది జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్ బిహైండ్ ఇట్ అండ్ సింప్లీ కవరింగ్ ద ఫ్యాక్ట్. యూపీఎస్సీ కానీ లేకపోతే మన మెయిన్స్ ఎగ్జామినేషన్లో అది అడగరు, క్రింద ఉన్న లాజిక్ని అడుగుతారు. అప్పుడు ఆ సంతోషం అని రాస్తే సో ఇలా ఉండడం మంచిదే, తీరరేఖ పెరిగింది, దీనివల్ల చేపలు ఎక్కువ పుడతాయి, చేపలు ఎక్కువ వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువ అవుతుంది అని చెప్పి మీరు రాశారంటే బ్లంట్గా ఎర్ర ఇంకు తీసుకొని కొట్టేస్తాడు ఎగ్జామినర్. కొట్టేసి కనీసం అర్థం కూడా లేకుండా రాశాడు. మీరేమనుకుంటారు? ఐ రోట్ ఎక్స్ట్రాడినరీ అని అనుకుంటారు. ఇంకా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అలా వదిలేస్తారు, లేకపోతే అలాంటి ఆన్సర్కి నేనైతే -20 వేస్తా. ఎందుకంటే జియోగ్రఫీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లాజిక్. దాని క్రింద ఉన్నటువంటి ఆ బ్యూటీని పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ సబ్జెక్ట్ అంతా కూడా చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తుంటాయి. అవన్నీ కూడా నేను క్లాస్లో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ యూనిట్ ఇది ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. రెండవ యూనిట్ ఫిజియోగ్రఫీ అని పిలుస్తాం. ఇండియన్ ఫిజియోగ్రఫీ. ఇండియన్ ఫిజియోగ్రఫీ అంటే భారతదేశ నైసర్గిక స్వరూపం. సో నైసర్గిక స్వరూపం అనగా ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫిజికల్ ఫీచర్స్, ల్యాండ్ ఫామ్స్. భారతదేశంలో ఎక్కడ పర్వతాలు ఉన్నాయి, ఎప్పుడు ఫామ్ అయినాయి, వీటి యొక్క లక్షణాలు ఏంటి, అవి భారతదేశ భౌగోళిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ మనం చదువుతాం. ఉదాహరణకు చిన్నప్పటి నుండి మనం చదువుతూ ఉన్నాం కదా, చిన్నప్పుడు స్కూల్ బుక్స్లో కూడా ఉన్నాయి. హిమాలయాలు భారతదేశానికి పెట్టిన గోడ వలె ఉండేవి అని చిన్నప్పటి నుండి చదువుతున్నాం. ఇజంట్ ఇట్? హిమాలయస్ యాక్ట్స్ యాజ్ ఏ లార్జ్ సైజ్డ్ వాల్ దట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ టు ది నార్త్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ఇట్స్ ఇంప్లికేషన్స్? ఆ విధంగా ఉండడం వల్ల హిమాలయాలు భారతదేశం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని అడిగితే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? చెప్పండి, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి హిమాలయాలు? వాటర్ రిలీజ్ చేస్తాయి, అంతేనా? నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోకుండా కాపాడతాయి. వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్లైమటలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్లో ఇట్ అబ్స్ట్రక్ట్స్ ది సౌత్ వెస్టర్న్ మాన్సూన్ సో దట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ వెరీ గుడ్ రెయిన్ఫాల్ అలాంగ్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ విచ్ రిజల్ట్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ తెర్రాయ్ ఫారెస్ట్ రీజియన్. సో హిమాలయ పర్వత శ్రేణుల పాదాల వెంబడి భయంకరమైనటువంటి అటవీ ప్రాంతం పెరిగి ఉంది అంటే అది నైరుతి ఋతుపవనాలను అడ్డగించడం వలనే. ఇమాజిన్ ఇండియా వితౌట్ హిమాలయాస్. హిమాలయాలు లేని భారతదేశాన్ని చూడండి. నైరుతి ఋతుపవనాలు వస్తాయి, కేరళలోకి ఎంటర్ అవుతాయి, అలా హిమాలయాలు దాటి టిబెట్కు, నేపాల్కి వెళ్ళిపోతాయి. సో దెర్ ఈస్ నో ఇంపాక్ట్ ఆఫ్ ది రెయిన్ఫాల్. ఆ విధంగా హిమాలయాలు భారతదేశాన్ని ఋతుపవన వర్షపాతం ఇస్తూ కాపాడుతూ ఉన్నాయి. అండ్ వాట్ ఎల్స్ ఇంపాక్ట్ వీ కెన్ అండర్స్టాండ్? చల్లగాలులు లోపల రాకుండా కాపాడతాయి. ఆల్రెడీ ఫినిష్డ్ కోచింగ్ అయిపోయిందా మీద ఆల్రెడీ? నో, యాక్చువల్లీ యు ఆర్ సేయింగ్ ది ఎగ్జాక్ట్ ది సీక్వెన్స్ ఆఫ్ వాట్ ఐ టెల్ ఇన్ క్లాసెస్. అదే విధంగా చెప్తూ ఉంటే సో అలా మనం చూస్తామన్నమాట. అంటే హిమాలయాలు భారతదేశ శీతోష్ణ స్థితి పైన ఎలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి, జీవ వైవిధ్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఎకానమీ పైన ఎలాంటి ఆస్పెక్ట్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ కల్చర్, మన కల్చర్లో కూడా హిమాలయాలు అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. హిమాలయాల పైన కవితలు, కథలు, ఇలా రకరకాలుగా సంస్కృతి అన్ని ఆస్పెక్ట్స్లో ఉంటాయి. మెయిన్స్లో అది అడుగుతారు, కానీ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్కి వచ్చేటప్పటికి హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఏది, సో హిమాలయాల పొడవెంత, హిమాలయాల్లో ఉన్నటువంటి బృహత్ హిమాలయాలు, మధ్య హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు, గ్రేట్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్ మౌంటైన్స్కి మధ్యలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏంటి, సో వాటిలో ఉన్నటువంటి ఆ భౌగోళిక నిర్మాణం ఎలా ఉంది, ఇది ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న ఆస్పెక్ట్స్ పైన డిస్క్రిప్టివ్ ఆన్సర్లో క్వశ్చన్ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో అడుగుతారు అనమాట. ఖదర్ నేలలు అంటే ఏంటి, బాంగర్ నేలలు అంటే ఏంటి, ఆ దూన్స్ అండ్ దువార్స్ అని ఎప్పుడంటాం, కరేవాస్ అంటే ఏంటి, సో ఇలాంటి ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ విధంగా హిమాలయ పర్వత శ్రేణులు, ఉత్తర మైదానాలు అంటే గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, ద్వీపకల్ప పీఠభూమి, సో భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా
భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క కారకోరం పర్వత శ్రేణులు, లదాఖ్ పర్వత శ్రేణులు, జస్కర్ పర్వత శ్రేణులు అండ్ గ్రేట్ హిమాలయాస్, బృహత్ హిమాలయాలు, పీర్ పంజల్, ధౌలధార్, నాగ్ తిబ్బా, ముస్సౌరి పర్వత శ్రేణులు, శివాలిక్ పర్వత శ్రేణులు, మిర్మి, మిష్మి, అబోర్, డఫ్లా, పట్కాయిబం, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మీజో హిల్స్ అండ్ అరకామ్, యోమా అనే ఈ పర్వత శ్రేణుల్ని మొదటిగా చదువుతాం. రెండవది భారతదేశానికి అంటే సెంట్రల్లోను, అదేవిధంగా హిమాలయ పర్వత శ్రేణులకు దక్షిణాన విస్తరించి ఉన్నటువంటి ఈ భారీ మైదాన ప్రాంతాన్ని మనం చదవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, ఆర్ అదర్వైజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఉత్తర మైదానాలు, ఆర్ వీటి చాలా విస్తారంగా ఉంటాయి కాబట్టి వీటిని గ్రేట్ ప్లెయిన్స్ అని కూడా అంటూ ఉంటాం. ఆ విధంగా గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ చదివిన తర్వాత దీనికి దక్షిణాన ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణులకు దక్షిణాన ఉన్నటువంటి ద్వీపకల్ప పీఠభూమి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పెనిన్సులర్ ప్లాటూ. ఈ పెనిన్సులర్ ప్లాటూలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ గురించి, దీంట్లో మళ్ళీ సబ్ ప్లాటూస్ ఉంటాయి. మాల్వా ప్లాటూ, మేవాడ్ ప్లాటూ, బుందేల్ఖండ్ ప్లాటూ, బాగేల్ఖండ్ ప్లాటూ, చోటా నాగ్పూర్, అమర్కంటక్, మైసూరు, తెలంగాణ అని విభజనలు ఉంటాయి. వాటన్నింటిని మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ద్వీపకల్ప భూభాగంలో విస్తరించి ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, అదేవిధంగా తూర్పు కనుమలు, వింధ్యా పర్వత శ్రేణులు, సత్పురా పర్వత శ్రేణులు, అజంతా పర్వత శ్రేణులు, ఆరావళి పర్వత శ్రేణులను ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మొత్తం ఇండియన్ జియోగ్రఫీలో ఎక్కువ టైం తీసుకునే చాప్టరు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండే చాప్టరు, అండ్ మీరు కూడా అర్థం చేసుకోవడానికి కొంత ఎగ్జైట్మెంట్ కూడా ఉండే చాప్టర్ ఇది. సో ఆ విధంగా అంతటితో ఆగలేదు. నైసర్గిక స్వరూపంలో ఇంకా కూడా వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ పశ్చిమ తీర మైదానాలు, అదేవిధంగా తూర్పు తీర మైదానాలు, వీటితో పాటు మన దేశంలో ఉన్నటువంటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అదేవిధంగా లక్షద్వీప్ ఐలాండ్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇదంతా కవర్ చేయడం ద్వారా మనం ఫిజియోగ్రఫీని కవర్ చేసినట్టు. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ చాప్టర్స్ స్టిల్ రిమైనింగ్. ఇది అయిపోయిన తర్వాత వీటిని చదవడంతోనే ఒక 20% వరకు సిలబస్, అంటే ఈ ఇండియన్ జియోగ్రఫీలో ఒక 20% మనకు అర్థమవుతుంది. సో ఇంకా మనం నదులు క్లైమేట్లోకి వెళ్ళలేదు, బట్ స్టిల్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా. మూడవది క్లైమేటాలజీ ఆర్ ఇండియన్ క్లైమేట్ ఆర్ సింప్లీ క్లైమేట్ ఆఫ్ ఇండియా, భారతదేశ శీతోష్ణ స్థితి. ఎటువంటి రకమైన శీతోష్ణ స్థితి భారతదేశంలో ఉంది అన్న ఆస్పెక్ట్స్ మనం చూడాలి. అండ్ ఈ శీతోష్ణ స్థితి ఎన్ని సీజన్స్గా డివైడ్ చేశారు, ఎన్ని ఋతువులుగా దీన్ని విభజించారు, ఋతువు అంటే ఏంటి, భారతదేశంలో ఎన్ని ఋతువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. హౌ మెనీ ఋతువులు ఆర్ దేర్, how many seasons are there in India, how many seasons Indian Meteorological Department has been divided in India. Indian climate has been divided. భారతదేశ శీతోష్ణ స్థితి అన్నది వివిధ సీజన్స్గా డివైడ్ చేసింది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. మనకున్నటువంటి ఆ సీజన్స్ ఏంటి, ఋతువులు ఏంటి? ఋతువులు అంటే తెలుసు కదా, సీజన్స్ అంటే ఏంటి? సమ్మరు, వింటరు, ఇంకా స్ప్రింగ్ సీజన్. ఇవన్నీ వెస్టర్న్ వర్డ్స్. స్ప్రింగ్ సీజన్ ఒకటి చెప్పండి. సో ఎంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ చేతులు ఎత్తండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ పర్లేదు, సిగ్గుపడద్దు, చేతులు ఎత్తండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. దించండి. సైన్స్ అంటే what is meant by science? అంటే బయోటెక్నాలజీ, యూ మైట్ బి బిలాంగింగ్ టు బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్. ఇవి కాకుండా హ్యుమానిటీస్ వాళ్ళు చేతులు ఎత్తండి. హ్యుమానిటీస్, హిస్టరీ, కామర్స్, ఇలాంటి వాళ్ళు దించండి. మిగతా వాళ్ళు ఏంటి, చదువుకోలేదు, ఇంకా డిగ్రీ అవ్వలేదు అంటే ఆ రెండిట్లో ఏదో ఒక సెగ్మెంట్లోకి రావాలి కదా. బీటెక్ అది ఎత్తండి. బీటెక్ వాళ్ళ చేతులు ఎత్తండి, దించండి. ఎంబీఏ, మహాబర్బాద్ ఆద్మీస్. అంటే యూ థాట్ యూ కెన్ డూ బిజినెస్ వండర్స్, బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ బిజినెస్. అఫ్ కోర్స్ నాట్ ఆల్. ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి పీజీలు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి, పీజీస్. పిహెచ్డీస్,
ఎవరైనా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు? సర్లేండి, అంటే గతంలో బ్యాచెస్లో కొంత పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా వచ్చినారు. సో ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ సైన్స్ వాళ్ళైనా ఆర్ట్స్ వాళ్ళైనా ఇట్ ఈస్ ఎ బేసిక్ అబ్జర్వేషన్ దట్ మనకున్న ఋతువులు ఏంటన్న తెలుసుకోవడానికి గ్రాడ్యుయేషన్లు, పీజీలు, బీటెక్లు చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు తెలియదని కాదు నా ఒపీనియన్, తెలిసి ఉంటుంది, మర్చిపోయి ఉంటారు. యూ మైట్ ఫర్గాటెన్. సో మర్చిపోయి ఉంటారు. మనకు 4 ఋతువులు ఉన్నాయి. వాల్మీకి రామాయణ ప్రకారం 6 ఋతువులు ఉన్నాయి. అలాంటి కథలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. సైంటిఫిక్గా 4 ఉన్నాయి. సో 4 సీజన్స్ వీఆర్ హ్యావింగ్. వాట్ ఆర్ దోస్ 4 సీజన్స్? సమ్మర్ సీజన్ బాగా అలవాటైన సీజన్, ఇప్పుడు మొదలవుతుంది, చుక్కలు చూపించడం మొదలవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. యూ మైట్ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ సిన్స్ 2 or 3 days temperature has been growing. At the same time, the moisture is present in the atmosphere with the colder temperature, which is a transition season. This results in throat infections. ఇంకొక 2-3 రోజుల్లో అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, జలుబులు ఇలా ఒక సీజన్ ట్రాన్సిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే హై టెంపరేచర్ విత్ ద మాయిశ్చర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఏ గుడ్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. సో ఇదొక ట్రాన్సిషన్ సీజన్. అలా సమ్మర్లోకి చిన్నగా మనం ట్రాన్సిట్ అవుతాం. సమ్మర్, సౌత్ వెస్టర్న్ మాన్సూన్ సీజన్, నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ సీజన్, వింటర్. వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అండ్ శీతాకాలం. మనకు 4 సీజన్స్ ఉంటాయి. ఒక్కో సీజన్కి ఒక్కో క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఒక్కో ఋతువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఉష్ణోగ్రత పరమైన, వర్షపాత పరమైన, పీడనపరమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ని ఇందులో చదువుతాం. ఇవి కాకుండా ఋతుపవనాల ఆవిర్భావ క్రమము, ఋతుపవనాలను ప్రభావితం చేసే కొన్ని టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్, సుదూర వాతావరణ విశేషాలని భారతదేశానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా కొన్ని వేల కిలోమీటర్ల అవతల జరిగే కొన్ని ఈవెంట్స్ మన దేశంలో పడే వర్షపాతాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్ అని అంటూ ఉంటాం. సో అలాంటి వాటిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు ఏదైనా గుర్తుందా? భారతదేశ వర్షపాతాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవైనా ఉన్నాయా? ఎల్ నీనో, లా నీనా. మనం తరచూ పేపర్లో చూస్తున్నాం, ఇది ఎల్ నీనో ఏర్పడుతుంది, వర్షాలు పడవు, లా నీనా ఏర్పడుతుంది, వర్షాలు పడతాయి. అలా చాలా ఉన్నాయి. ఎల్ నీనో, లా నీనా, ఇండియన్ ఓషన్ డైపోల్, మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్స్, గిల్బర్ట్ వాకర్ సర్క్యులేషన్స్ అని రకరకాల మెకానిజమ్స్ ఉన్నాయి. వాటిపైన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. అదే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారంటే డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎల్ నీనో ఆన్ ఇండియన్ మాన్సూనల్ ప్యాటర్న్స్. భారతదేశ ఋతుపవన వర్షపాతంపై ఎల్ నీనో ప్రభావాన్ని 200 పదాల్లో చర్చించండి అని అంటారు. అప్పుడు మీరు 4 పారాగ్రాఫ్స్ రాయాలి, వాటితో పాటు డయాగ్రామ్స్ వేయాలి, ఎగ్జాంపుల్స్ని కూడా పెట్టాలి. అప్పుడు 200 wordsలో జస్టిఫై అయినట్టు. కానీ ప్రిలిమ్స్లో అలా కాదు. ఎల్ నీనో అన్నది ఏ సముద్ర తీరంలో ఏర్పడుతుంది, ఎల్ నీనో భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది, ఇలాంటి ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఆర్ ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా క్లైమేట్ ఆఫ్ ఇండియా అన్నది కంప్లీట్ చేస్తాం. తర్వాత 4వ యూనిట్, 4th యూనిట్ ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్. ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, భారతదేశ నదీ వ్యవస్థ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు, భారతదేశంలో ఉన్నటువంటి నదులు, వాటి యొక్క ఉపనదులు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఆవిర్భవిస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ పోయి సముద్రాల్లో కలుస్తూ ఉన్నాయి. ఉదాహరణకు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఆవిర్భవించే రివర్ ఇండస్, రివర్ జీలం, రివర్ చినాబ్, రావి, బియాస్, సత్లజ్, అదేవిధంగా రివర్ గంగా, రివర్ యమున, రివర్ బ్రహ్మపుత్ర అండ్ రివర్ గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, నర్మదా, తపతి, బ్రాహ్మణి, సుబర్ణరేఖ, నాగావళి, వంశధార. ఈ నదులు ఎక్కడెక్కడ ఆవిర్భవిస్తూ ఉన్నాయి, ఎక్కడ సముద్రంలో కలుస్తూ ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఎటువంటి స్వరూపాలను ఏర్పరుస్తూ ఉన్నాయి, స్థానిక ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి, వీటిలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఏంటి, వాటి యొక్క కాలుష్యం పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని మనం ఓవరాల్గా చూడాల్సి ఉంటుంది. ఇదే మీరు మళ్ళీ ఎకానమీలో కూడా అప్పుడప్పుడు చదువుతారు. కానీ అక్కడ ఏం చదువుతారంటే ఈ రివర్స్ అన్నవి రివర్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఆ రివర్స్ వలన కలిగే ఆర్థిక అంశాలు, ఆ రివర్ పైన ఉన్నటువంటి బ్యారేజ్లు ఎన్ని ఎకరాలకు సాగునీటి సౌకర్యాలను కల్పిస్తుంది, దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ని మనం చూడాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ది డ్రైనేజ్ సిస్టమ్. లేటెస్ట్ అప్డేట్స్తో సహా ఈ డ్రైనేజ్ సిస్టమ్ని మనం క్లాసెస్లో కవర్ చేస్తాం. కమింగ్ టు ది 5th యూనిట్, ఇండియన్ జియోగ్రఫీలో 5th యూనిట్ వి విల్ సీ ది ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అడవులు.
సో భారతదేశంలో విశేషమైన అటవీ సంపద ఉంది. భారతదేశం అన్నది ప్రపంచంలో విచిత్రమైనటువంటి దేశం. ప్రపంచంలోని మనుషులే కాదు, భారతదేశంలో మనుషులు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మిగతావి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. భారతదేశంలో క్లైమేట్ విచిత్రమే, అండ్ భారతదేశంలో ఉన్నటువంటి స్వరూపాలు విచిత్రమే. ఉదాహరణకు అప్పుడెప్పుడో 4000 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పెనిన్సులర్ ప్లాటూ అనే అత్యంత ప్రాచీన భూభాగం నుండి నిన్న, ఈరోజు పొద్దున, రేపు పొద్దున కూడా ఏర్పడే అత్యంత నవీన భౌమ్య స్వరూపాల వరకు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇండియా కంప్రైజెస్ ఆఫ్ ఓల్డెస్ట్ ల్యాండ్ మాసెస్ టు ది లేటెస్ట్ అండ్ మోస్ట్ రీసెంట్లీ డెవలప్డ్ ల్యాండ్ మాస్. And India is also the place with the rainiest place in the world and the driest place in the world. ప్రపంచంలో అత్యంత వర్షపాతం కురిసే ప్రాంతము మన భారతదేశంలోనే ఉంది. What was that? మేఘాలయ అంటే ఒక రాష్ట్రం, రాష్ట్రం అంతా అని చెప్పచ్చా? సేఫ్ సైడ్ ఉండాలి అంటే రెండు చెప్పడం అనమాట, చిరపుంజి మాస్ సిండ్రోమ్. సో అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే. యాక్చువల్గా చిరపుంజి మొన్న మధ్య వరకు మాస్ సిండ్రోమ్, దాన్ని క్రాస్ చేసి మాస్ సిండ్రోమ్ వచ్చింది, అందుకని బుక్స్ కూడా మాస్ సిండ్రోమ్ అని అప్డేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చిరపుంజి వచ్చింది. Now Cherrapunji is the rainiest place of the world with the annual rainfall of more than 1221 centimeters per annum, which is one day rainfall of Masindram is almost equal to more than 20 years of rainfall in Jaisalmer and Jaipur and Bikaner of Rajasthan, which is having the driest places of the world. సో ఒక్కరోజు మాసిండ్రంలో కురిసే వర్షపాతం జైపూర్ లాంటి ప్రాంతాల్లో 20 సంవత్సరాలకు కురిసే వర్షపాతానికి సమానం. తడిసి ముద్దైపోతున్నటువంటి జనాలు ఒకవైపు, ఎండకు ఎండిపోయి ఆవిరైపోతున్నటువంటి జనాలు ఒకవైపు. అంతేకాదు అడవులు కూడా అలానే, కొన్ని భాషలు అంతకంటే విచిత్రం, కల్చర్స్ అంతకంటే వెరైటీ. అలా భారతదేశంలో జీవ వైవిధ్యం, భారతదేశంలో స్వరూపాలు, భారతదేశంలోని క్లైమేట్, భారతదేశంలో జనాభాలు, కల్చర్, లాంగ్వేజ్, వీటన్నిటి బేస్ చేసుకొని ఇండియాని ఏమని పిలవచ్చు? ఇండియా ఈజ్ ఏ సబ్ కాంటినెంట్. ఇది లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. దీనికి కంటెంట్ అక్కర్లేదు, ఇప్పుడు నేను చెప్పినది రాసిన 10కి 6 మార్కులు పడతాయి. సో దట్స్ వై డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ నాట్ అబౌట్ ది కంటెంట్, ఇట్ ఈస్ హౌ యూ మేనేజింగ్ ది కంటెంట్. సో మీకు ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్తాను చూడండి. ఈ రాయడము, ఈ గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్ క్లియర్ చేయడం అన్నది ఒక స్కిల్ఫుల్ టాస్క్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ది, మీరు మొదటి స్థాయిలోనే ఉన్నారు కాబట్టి మీకు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే, డోంట్ డంప్ ద కంటెంట్. మొత్తం కంటెంట్ అంతా నెత్తి మీద వేసుకొని ఇదేదో ఒక వింత జాబు, ఇదేదో మేము ఒక పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, నేను కాబోయే ఆర్డీఓ, కాబోయే డిఎస్పి అని మీ మైండ్లో పెట్టుకోవద్దండి. అలా పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు రాదు సర్వీస్. యూ హ్యావ్ టు ఫీల్ దట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది కూడా ఒక రకమైనటువంటి ఎగ్జామినేషనే, కానీ ఇది ఏదో ఒక భారీ వింత సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నట్టు మీ మైండ్లో ఉండకూడదు. అలా ఉందనుకోండి, డే బై డే ప్రెషర్ మౌంట్స్ ఆన్ యూ అండ్ యూ కుడ్ నాట్ హ్యాండిల్. సో చివరకు, అండ్ మోర్ ఓవర్, మీరు ఈ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారన్న విషయం కూడా ఎవరికి చెప్పద్దండి. అట్ లాస్ట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో డ్యూరింగ్ యువర్ కంప్లీట్ ప్రిపరేషన్. సిమిలర్లీ వీఆర్ హ్యావింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫారెస్ట్ రేంజింగ్ ఫ్రమ్ ది ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ టు ది వెరీ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్. భారతదేశంలో అత్యంత సతత హరిత అరణ్యాలు భారతదేశంలో ఉన్నాయి. అదేవిధంగా అత్యంత శుష్క అడవులు, ఎడారి అడవులు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి వలన వచ్చే ఆర్థిక విశిష్టత ఏంటి, సో ఈ అటవీ ప్రాంతంలో దొరికే వనరులు ఏంటి, ఇవి ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయన్న ఆస్పెక్ట్స్ని చూస్తాం. ఎప్పుడైతే అడవులు వెరైటీగా ఉంటాయో అప్పుడు జీవ వైవిధ్యం కూడా, వైల్డ్ లైఫ్ కూడా వెరైటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో టైగర్స్ ఉంటాయి, సతత హరితారణ్యాల్లో పులులు తిరుగుతూ ఉంటాయి, శుష్క గడ్డి భూముల వంటి అడవుల్లో సింహాలు తిరుగుతూ ఉంటాయి, ఎడారి వంటి ప్రాంతాల్లో రెప్టైల్స్ ఉంటాయి, పాములు, ఇలాంటి పక్షులు తిరుగుతూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ వేరీడ్ వెజిటేషన్ వీఆర్ హ్యావింగ్, బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ వీఆర్ హ్యావింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ బయోడైవర్సిటీ. అత్యంత విశేషమైన జీవ వైవిధ్యం భారతదేశంలో ఉంది. అందుకనే వీటిని కాపాడుకోవడానికి we came up with a beautiful act called వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972.
వీటిని రక్షించుకోవడానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ని తీసుకొని వచ్చి జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వులు, కమ్యూనిటీ రిజర్వులు, బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఇలా రకరకాల చర్యలను పెట్టి మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క విశిష్టత ఏంటి అన్న ఆస్పెక్ట్ని చూస్తాం. ఆ తర్వాత 7th యూనిట్ నుండి మనం ఎకనామిక్ జియోగ్రఫీలోకి మూవ్ అవుతాం. ఇక్కడ మొదటగా సాయిల్స్ను చూస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి నేలలు ఎన్ని రకాలు, ఎలా ఏర్పడ్డాయి, వాటి యొక్క భౌతిక రసాయనిక లక్షణాలు ఏంటి, ఎటువంటి పంటలు ఇందులో సాగు చేయొచ్చు అనే ఆస్పెక్ట్స్ని చూస్తాం. ది సాయిల్ మ్యాప్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని నేలలు లేదా మృత్తికలు అని పిలవచ్చు. 8వది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం, అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా. దేశంలో ఎలాంటి వ్యవసాయ పరిస్థితులు ఉన్నాయి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ వేరియస్ క్రాప్స్ వీ హ్యావ్ బీన్ కల్టివేటింగ్, వివిధ రకాలైనటువంటి పంటలు ఏవి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, ఇటీవల అవి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, వ్యవసాయంలో మనం తీసుకొచ్చినటువంటి కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి లైక్ దట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అన్న ఆస్పెక్ట్ ఈసారి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వై? ఎంఎస్ స్వామినాథన్ గారు 2023 డిసెంబర్లో ఆ టైంలో చనిపోయారు. హీ వాజ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది అగ్రికల్చరల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఆయనకు మనం భారతరత్న కూడా ఇచ్చాం. సో అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని ఈ హరిత విప్లవం అన్నది భారతదేశంలో ఒకానొక సందర్భంలో మన పొజిషన్ ఏంటంటే తినడానికి తిండి కూడా లేనటువంటి పొజిషన్, ఆహార ధాన్యాలు ఉండేవి కావు, పంటలు పండేవి కావు. when the Britishers left India, Indian agriculture was completely in crisis, completely in clutches. సో మన దగ్గర అప్పటికే వాళ్ళు వాణిజ్య పంటల్ని ప్రమోట్ చేయడం వల్ల we don't have any kind of food production which is sufficient for India. We have to inevitably depends on various countries. Our prime ministers personally used to visit different countries and ask for the supply of the food grains for that particular year. మన ప్రధానమంత్రులు ప్రత్యక్షంగా వెళ్ళి అయ్యా ఈ సంవత్సరానికి మీరు ఆహార ధాన్యాలు ఎగుమతి చేయండి మాకు అని ఇయర్ బై ఇయర్ అలా మనం యూస్ టు బెగ్. అందుకనే ఎర్లియర్ ఇన్ జియోగ్రఫీ లిటరేచర్ ఇండియా హ్యాస్ బీన్ రెఫర్డ్ యాజ్ బెగ్గింగ్ బౌల్. బెగ్గింగ్ బౌల్ అంటే ఏమనొచ్చు? బెగ్గింగ్ బౌల్ని మక్కి అనువదించకండి, కొలొక్యుయల్ లాంగ్వేజ్లో చెప్పండి, వాడుక భాషలో. బొచ్చ, బొచ్చ. సో బొచ్చ అలా ఒకప్పుడు బొచ్చ స్థాయిలో ఉన్న ఇండియా ఈరోజు ఉచ్చ స్థాయిలోకి ఎలా చేరింది అన్న ఈ ప్రాసెస్ గ్రీన్ రెవల్యూషన్. నౌ ఇండియా ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్. ఇండియా ఇస్ ద లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్. ఇండియా ఇస్ హ్యావింగ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. ఇంకొక 4 నెలల వరకు ఎవరు ఏ పని చేయకుండా కూర్చొని తిన్నా తరగనంత ధాన్యాలు మన దగ్గర ఉన్నాయి. India is now Annapurna of the world. India is the granary of the food grains of the world. And at one point of time recently in 2014, the milk production in India is equal to overall milk production and more than milk production of the entire world. భారతదేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన పాలు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉత్పత్తి అయిన పాల కంటే కూడా ఎక్కువ. ఇండియన్ మిల్క్ షేర్ గ్లోబలీ వాజ్ 54%. హౌ we reached this position? ఒకప్పుడు ఈ పొజిషన్లో ఉండే ఇండియా ఇప్పుడు అంత గ్రాండ్యూర్గా ఎలా మారింది? దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ పీపుల్ హూస్ కాంట్రిబ్యూషన్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్, సచ్ యాజ్ వర్గీస్ కురియన్ హూ వాజ్ అ మేజర్ పిల్లర్ బిహైండ్ వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం. ఆయన వల్లనే సాధ్యమైంది. భారతదేశం ఇంత అద్భుతంగా గ్రో అవుతుంది. మన భారతదేశంలో పుట్టే పిల్లలకి పుష్కలంగా పాలు దొరుకుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ తల్లిపాలు కాకపోయినా వాళ్ళకు పాలు దొరుకుతూ ఉన్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ పర్సనాలిటీస్. విల్ డిస్కస్ ఆల్ దోస్ పీపుల్. సో అలా ఇండియన్ అగ్రికల్చర్లో మనం ఈ ఆస్పెక్ట్స్ని చూస్తాం. తర్వాత మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్ అనే ఈ చిన్న చాప్టర్ ఉంటుంది. ఎక్కువగా ఫ్యాక్చువల్ పోర్షన్ ఉంటుంది. మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్, ఖనిజాలు మరియు పరిశ్రమలు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్, రవాణా. అండ్ 11th యూనిట్ భారతదేశంలో ఉన్నటువంటి పాపులేషన్, జనాభా. పాపులేషన్ కేవలం జనాభా మాత్రమే కాకుండా ఇక్కడ we will see డెమోగ్రఫీ అంటే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి, బికాస్ వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వీస్ కాబట్టి
కేవలం సెన్సెస్ చదివి లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా ఏది, ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఇలా చదవకుండా we will try to understand what is the racial composition of India. What is three language formula? What is language conflict? Why language based or linguistic division of India is not good or it may be good? So ఇలాంటి కొన్ని కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ చూసిన తర్వాత we will try to understand the population. అప్పుడు మనం సెన్సెస్ అన్న పదం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా 11 యూనిట్స్ మనం ఇండియన్ జియోగ్రఫీలో కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోను అండ్ దాన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా కన్వర్ట్ చేస్తాం. దాన్ని ఎలా డివైడ్ చేస్తానన్న విషయం మళ్ళీ నీతో విల్ డిస్కస్ దట్ సపరేట్లీ. థర్డ్ ఆస్పెక్ట్ తెలంగాణ జియోగ్రఫీ. ఏదైతే మనం భారతదేశంలో చూసామో సో అదే ఏదైతే మనం భారతదేశం పర్స్పెక్టివ్లో చూసామో అదే మనం ఈ తెలంగాణ పర్స్పెక్టివ్లో చూడాల్సి ఉంటుంది. భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అని చూసాం కదా. సో అదేవిధంగా భారతదేశ ఉనికి అండ్ క్షేత్రీయ అమరిక తర్వాత తెలంగాణ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం, తెలంగాణలోని నైసర్గిక స్వరూపం, ఇండియన్ లొకేషన్, తెలంగాణ లొకేషన్, ఇండియన్ ఫిజియోగ్రఫీ, తెలంగాణ ఫిజియోగ్రఫీ, ఇండియన్ క్లైమేట్, తెలంగాణ క్లైమేట్. ఏవైతే మనం ఇండియాలో చదువుతామో అవన్నీ తెలంగాణకు ఆపాదిస్తాం. తెలంగాణలో ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇండియన్ జియోగ్రఫీ చెప్తున్నప్పుడే అంటే రీసెంట్ టైమ్స్ వరకు ఐ యూస్ టు ఫస్ట్ ఇండియన్ జియోగ్రఫీ అంతా చెప్పి మళ్ళీ తెలంగాణ జియోగ్రఫీ చెప్పేవాడిని. ఇప్పుడు ట్రెండ్ మార్చాను, ఎందుకంటే నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, ట్రెండ్ని సెట్ చేస్తూ ఉంటాను. ఇండియన్ జియోగ్రఫీలో ఒక యూనిట్, దాని తర్వాత తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ క్లైమేట్, తెలంగాణ క్లైమేట్. ఇలా చదవడం వల్ల వీ కెన్ అవాయిడ్ డూప్లికేషన్ ఆఫ్ ది టాపిక్స్, టైం వేస్ట్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఆ రకంగా మనం తెలంగాణ జియోగ్రఫీని కూడా చదువుతాం. సో ఇది ఓవరాల్గా మనకున్నటువంటి సిలబస్. సిలబస్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఆ తర్వాత అప్రోచ్ ఎలా ఉండాలన్న విషయం చెప్తాను. సిలబస్ పరంగా జియోగ్రఫీకి రిస్ట్రిక్ట్ అయ్యి సిలబస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. How many of you are completely freshers to this competitive field? చేతులెత్తండి. కంప్లీట్ ఫ్రెషర్స్ డౌన్. అంటే రాజ్యాంగం అంటే తెలియదు, భూమి ఎక్కడుందో తెలియదు, భూమి మీద ఎక్కడున్నామో అంటే బేసిక్ అంటే అదేం తప్పేం కాదు. వాట్ ఈస్ నెసెసరీ? అవసరం లేదు కదా. యూ మైట్ బి డూయింగ్ సమ్ అదర్ జాబ్, యూ మే బీ బిలాంగింగ్ టు సమ్ అదర్ ఫీల్డ్. ఇది తెలియాలని నేనేం కోరుకోవట్లేదు, తెలిస్తే మంచిదని అంటున్నాను. తెలియకపోతే నో ప్రాబ్లం, మనం ఇక్కడ నేర్పిస్తాం. ఆల్రెడీ ఏదో ఒక రూపంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో రిలేషన్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కోచింగ్ అయిపోయిందా? ఆల్రెడీ కోచింగ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ చేతులు ఎత్తండి. గ్రూప్ 2 బాగా రాసినారేమన్నా? అంటే బాగా రాసాము లేదా అంటే రేపు రిజల్ట్స్ వస్తే తెలుస్తాయి. లాస్ట్ టైం గ్రూప్ 1 ఆల్రెడీ రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. యూ రిక్వైర్ ఇది కావాలి మీకు. సో ఆల్రెడీ కోచింగ్ పైన అవగాహన ఉన్న వాళ్ళకైనా కంప్లీట్గా ఫ్రెషర్స్కైనా ద వే యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ అన్నది మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సిలబస్ విషయంలో? సరే ఇంకేమన్నా ఉంటుందా, ఎలా ఉంటుంది, ఈ డెప్త్ మాకు సరిపోతుందా, ఎక్కువైపోతుందా, నేనేమైనా పర్సనల్గా చదవాలన్నా, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పేది కాక నేనేమైనా చదవాలన్నా సరే అని అడుగుతూ ఉంటారు సాధారణ కొంతమంది స్టూడెంట్స్. మీరు చెప్పేది కాకుండా నేనేమైనా సొంతంగా చదవాలన్నా అని అడుగుతూ ఉంటారు. అలా చదివాళ్ళు చదువుకుంటూనే ఉంటారు. నేను చెప్పేది చదవడమే ఎక్కువ. సో దానికంటే మించి చదివినారంటే మీరు పరిశోధకులు కావచ్చు, వేరే ఇన్స్టిట్యూట్లో మీరు జియోగ్రఫీ బోధించవచ్చు, మీరు ఒక మంచి జియోగ్రఫర్ కావచ్చు. కాబట్టి వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్న రిస్ట్రిక్షన్ తెలియకపోతే జనరల్ స్టడీస్ ఈజ్ లైక్ ఓషియన్, ఈత కొడుతూనే ఉంటారు, ఎక్కడ మీకు గమ్యం రాదు. వేర్ యూ హ్యావ్ టు స్టాప్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. ఆర్ అదర్వైజ్ దెర్ ఈస్ నో ఎండ్, దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ సబ్జెక్ట్స్, ఫర్ ద జనరల్ స్టడీస్ సబ్జెక్ట్, ఎస్పెషలీ ఫర్ జియోగ్రఫీ, బికాస్ జియోగ్రఫీ ఈజ్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. isn't it? జియోగ్రఫీని మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని ఎందుకంటారంటే ఇది అనంతం. మీరు హిస్టరీ చదువుతారు, ఏదో ఒక రాజు ఆ రాజును చంపింటాడు, ఏదో అశోకుడు చెట్లు నాటించను, రోడ్ల వెంబడి ఫుట్పాత్స్ వేయించను. ఎక్కడ వేయిస్తాడు? భూమి మీదనే వేయిస్తాడు.
భూమి మీద యుద్ధాలు జరుగుతాయి. హిస్టరీ అన్నది భూమి పైన జరిగేదే. ఆర్థిక వ్యవస్థ భూమి మీద జరిగేదే. ఏదో రాజ్యాంగం రాస్తారు, ఎక్కడ రాస్తారు? భూమిని కాపాడడం కోసం, ప్రజల్ని కాపాడడం కోసం రాసుకుంటారు. ఏది చదివినా ఏది రాసినా అది భూమి మీద జరుగుతుంది. అందుకని జియోగ్రఫీ ఈజ్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అని అంటారు. అందుకని జియోగ్రఫీని చదవడం వల్ల మిగతా సబ్జెక్ట్స్ కూడా మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇది జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. రెండవ విషయం, ఏ బుక్స్ చదవాలి అన్నది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ $1 million క్వశ్చన్. బుక్స్ ఏం చదవాలి సార్? మీ మైండ్లో ఏమన్నా కొన్ని బుక్స్ ఉంటే చెప్పండి. దాన్ని చించి అవతలు పడేయాలా లేకపోతే OLXలో అమ్మాలా అన్న విషయం నేను చెప్తాను. NCERT, దాన్ని ఐ కుడ్ నాట్ డినై దట్ ఫ్యాక్ట్. NCERT చదవాలి. కానీ చదవద్దు అని చెప్పను, కానీ మన క్లాసెస్లో చదవాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉండదు, ఎందుకంటే నేను కవర్ చేసేస్తాను. వెన్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఏ పర్టికులర్ టాపిక్, నేను ఏదైనా మౌంటైన్స్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు NCERTలో నుండి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ సవిందర్ సింగ్ సార్ వరకు ఆ లెవెల్ వరకు వెళ్తామన్నమాట. కాబట్టి పర్టికులర్లీ స్పెసిఫికల్లీ నో నీడ్ ఆఫ్ ప్రిపేరింగ్ దట్ NCERTని ప్రత్యేకంగా మీరు చదవాల్సిన అవసరం లేదు. వెన్ ఐ హ్యావ్ బీన్ కవరింగ్ ఆల్రెడీ ఇన్ ది క్లాసెస్, వాట్ ఈస్ ద నెసెసిటీ? అన్నెసెసరీ టైం వేస్ట్. కాబట్టి NCERT చదివితే మంచిది, కానీ మన పర్స్పెక్టివ్లో చదవాల్సిన అవసరం లేదు. ఇంకా మార్కెట్లో దొరికే స్క్రాప్ని దయచేసి కొనొద్దు, తీసుకోవద్దు. తీసుకొచ్చిన నా కంటికి కనిపించకుండా పెట్టండి, నేను ఫ్రస్ట్రేట్ అయిపోతాను. అలాంటి స్క్రాప్ మెటీరియల్ చూసినప్పుడు 700-800 పేజీలతో కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. దయచేసి వాటిని కొనొద్దండి. తెచ్చుకున్న నాకు మాత్రం చూపించింది. ఎందుకంటే కేవలం 30 మార్కుల కోసం మీరు ఇంత పుస్తకం చదువుతున్నారంటే మీకు కాస్ట్ బెనిఫిట్ రేషియో తెలియట్లేదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. ఎందుకంటే ఎంత చదివితే ఎన్ని మార్కులు వస్తాయన్నది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ గ్రంథం హాస్టల్లో అక్క కొనింది, స్టడీ హాల్లో ఈ అన్న కొన్నాడు, ఇట్లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావద్దు. సో కాబట్టి ఐ విల్ టెల్ సమ్ ఇంపార్టెంట్ బుక్స్ విచ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. మీ దగ్గర కొన్ని బుక్స్ ఉండాలి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, మీరు స్టడీ హాల్లో ఉన్న, హాస్టల్లో ఉన్న, క్లాస్కి వచ్చినా, షాపింగ్కి పోయినా, ఓయోలోకి పోయినా, ఎక్కడికి పోయినా సరే మీ చేతిలో ఒక బుక్ ఉండాలి. అదేంటి? క్లాస్ నోట్స్. నేను మీకు ఇచ్చే క్లాస్ నోట్స్. ఎక్కడికి పోయినా ఆ బుక్ మీ చేతిలో ఉండాలి. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇది, వరల్డ్ ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ బై డాక్టర్ శ్రీహరి కాకర్లా అని ఒక బుక్ దొరుకుతుంది. నేనే, ఎవరైనా ఆలోచిస్తున్నారో నాదే ఆ బుక్. సో బయట బుక్కులు అమ్ముకునే వ్యాపారం కాదు నాది. కాకపోతే క్లాసెస్కి ఎన్ని బుక్స్ కావాలో అన్ని బుక్స్ మాత్రమే బయటకు రిలీజ్ చేస్తాను. బికాస్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ నేను డిక్టేట్ చేస్తాను. ఎప్పుడు రిస్ట్రిక్ట్ అవ్వమంటాను అంటే కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు క్లాస్లో టైం వేస్ట్ అవ్వకుండా చదువుకోవడానికి ఆ బుక్ మీతో ఉంటే సరిపోతుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా క్లాస్ నోట్స్, నా బుక్ కాకుండా మీరు ఇంకా చదవాలి అని అనుకుంటే సెలెక్టివ్గా చదవండి. నా సజెషన్ అయితే 90% అవసరం లేదు. ఇంకా 10% ఏదైనా ఎన్రిచ్ చేసుకోవాలి. మాకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ కూడా ఉంది. ఇంకేదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మాత్రమే, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో కాదు. దీంట్లో ఎగ్జామ్లో వచ్చే ప్రతి మారుమూల పాయింట్ నేను కవర్ చేస్తాను. ఇంకా మీరేం చదవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఏదో చదవాలి అని మీకు కోరుకుంటే ఇండియన్ జియోగ్రఫీకి మాత్రం డిఆర్ కుల్లర్ సార్ బుక్ ఒకటి దొరుకుతుంది. డిఆర్ కుల్లర్ ఏ కాంప్రహెన్సివ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. జస్ట్ 3000 పేజీలే ఉంటుంది, మీరు చదవచ్చు. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు చదవాలంటే చదువుకోండి. డిఆర్ కుల్లర్ సార్ బుక్ ఒకటి ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీకి కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు చదవాలంటే సవిందర్ సింగ్ సార్ బుక్ ఉంటుంది. అది కూడా జస్ట్ ఒక 2000 పేజీలు ఉంటుంది. అండ్ తెలంగాణ జియోగ్రఫీ చదవాలి అంటే తెలంగాణ రీజనల్ జియోగ్రఫీని తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించింటారు. అది కూడా మీరు చదవచ్చు. జస్ట్ ఒక 800 ఉంటుంది అనుకుంటా. 3 మార్కుల కోసం 800 పేజీల పుస్తకం చదువుతారా? కాబట్టి ఇవి అవుట్ ఆఫ్ బ్రాకెట్, బట్ ఇవి మాత్రం మ్యాండేటరీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేనే డిక్టేట్ చేస్తాను, క్లాస్ నోట్స్ నేనే డిక్టేట్ చేస్తాను, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్అవుట్స్ నేనే ఇస్తాను, వాటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ నేనే డ్రా చేస్తాను. ఇఫ్ నెససరీ దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ కూడా నేనే ఇస్తాను. మీరు ఎక్కడ బయట తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నా సరే ఆనెస్ట్లీ సేయింగ్ అవి వృధా. బయట దే డూ బిజినెస్. సో
ఆ బిజినెస్ ట్రాప్లో పడితే ఇట్ వాజ్ ఎ విషియస్ సర్కిల్, ఇది ఒక విష వలయం, తిరుక్కుంటూనే ఉంటారు. సో ఎక్కడ ఎగ్జిట్ కనిపించదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలంటే కొన్ని నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని గట్టిగా ఫాలో అవ్వాలి. ఇది బుక్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఉంటుంది. ఏది ఎడిషన్ కొత్త బుక్ వస్తుంది. సో అట్లా ఎడిషన్స్ ఏముండవు, అవసరాన్ని బట్టి బ్యాచెస్ని బట్టి ఆ బుక్ నేను తీసుకొస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 4 years నుండి సో ఐ హ్యావ్ బీన్ రిలీజింగ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం. కొంత సివిల్స్ కంటెంట్ కూడా ఇప్పుడు ఈ మధ్య వచ్చే బుక్లో కొంచెం సివిల్స్ కంటెంట్ కూడా ఇంటిగ్రేట్ చేశాను, అది తీసుకోవచ్చు. నేను చెప్తాను క్లాసెస్లో, అది మీకు చెప్తాను. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సిలబస్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అప్రోచ్ ఎలా ఉండాలి ఏంటి జియోగ్రఫీకి సంబంధించి? మాకేమన్నా అర్థమైతే కదా సార్ అడగడానికి అంటారా? అంతా తెల్ల మొక్కలు వేసుకొని చూస్తున్నారు. థర్టీన్ టు 14 అంటే పర్సంటేజ్ వైజ్గా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్గా అంటే ఇదే చాలా అంటే వాస్తవానికి అది మనం ప్రామిస్ చేయలేం, కానీ నా పరంగా నేను ఆనెస్ట్గా చెప్తాను 100%కి 65 to 70% హిట్ రేట్ ఉంటుంది నా బుక్స్లో మాత్రం. మిగతా సబ్జెక్ట్స్ నాకు తెలియదు. ఎవరైనా 100కు 100 ఇందులో నుంచి వస్తాయి అని చెప్పినా కూడా నమ్మద్దండి, నవ్వు వదిలేసేయండి. మ్యాక్సిమం 70%. ఇప్పటిదాకా నేను చూసిన ట్రెండ్ని బేస్ చేసుకునే చెప్తాను. ఐఎమ్ నాట్ ప్రిడిక్టింగ్, నేనేదో జ్యోతిష్యం ఏం చెప్పట్లేదు. ఇప్పటిదాకా నేను ఇచ్చిన సింప్లిఫైడ్ మెటీరియల్స్లో నుండి వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అవి బేస్ చేసుకొని చూస్తే ఒక 70 to 73% వరకు ఉంటుంది. సో ఇప్పటికీ యూట్యూబ్లో నా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో నేను చెప్పిన క్వశ్చన్స్ ఒకసారి ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను, టాప్ 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని. ఒక వీడియో 2 వీడియోస్ చేశాను. వాస్తవంగా అది 2 వీడియోస్లో కూడా 30 క్వశ్చన్స్ చెప్పలేదు, నేను 24 క్వశ్చన్సే డిస్కస్ చేశాను. 9 క్వశ్చన్స్ వచ్చినాయి. ఏపీ గ్రూప్ 1 మెయిన్స్లో 10 క్వశ్చన్లకు 9 క్వశ్చన్స్ వచ్చినాయి. వాటిలో 6 క్వశ్చన్స్లో ఫ్రేమ్ కూడా చేంజ్ అవ్వలేదు, నేను ఏదైతే చెప్పానో అదే వచ్చాయి. ద సేమ్ ట్రెండ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ యూపీఎస్సీ ఆల్సో. సో ఇది నేను ఎగ్జాగరేట్ చేయడానికి చెప్పట్లేదు, అతిశయోక్తి కాదు, వాస్తవం పరిస్థితి అది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు నిర్ధారించుకోవచ్చు. ఒక 70% వరకు హిట్ రేట్ ఉంటుంది ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో, నో డౌట్ ఇన్ దట్. దెన్ వాట్ ఎల్స్? చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫీలో కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. క్లాస్కి వచ్చే ముందు రోజు వరకు ఆ ముందు గంట వరకు ఉన్న అప్డేట్ చెప్తాను నేను క్లాస్లో. ఎందుకంటే క్లాస్కి వచ్చేటప్పుడు కొన్ని నేను ఆ ముందు రోజు నైట్ పేపర్ చూడడం, మ్యాగజైన్స్ చదవడం లాంటివి చేస్తాను. సో దట్ అప్డేటెడ్ ఆస్పెక్ట్ ఏమైనా ఉంటే నేను క్లాస్లో కవర్ చేస్తాను ఆ రోజు వరకు. క్లాసెస్ అయిపోయాక అంటే ఇంకా కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకోవాలి, మీరు కూడా కొంత శ్రమ పెడతారు కాబట్టి అలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. కోర్ సబ్జెక్టు దాంట్లో ఉన్న అప్డేట్ని ఆ రోజు వరకు నేను అందిస్తాను, కొత్తగా యాడ్ చేసుకునే ఎలిమెంట్స్ మీరు కూడా కొంత శ్రమ పెట్టాల్సి ఉంటుంది. నా పరంగా హౌ మచ్ ఐ కెన్ కవర్ అప్ టు ది క్లాస్ ఐ విల్ డూ 100% జస్టిస్. దెన్ ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది సార్? డిఎస్పీ కావాలంటే ఎన్ని రావాలా? డిప్యూటీ కలెక్టర్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలా? ఇట్లాంటి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాంటివి అడగండి, చెప్తాను నేను. దాంట్లో జనరల్ జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఉన్నాయి కదా, ఓవరాల్గా అడగండి. వాట్ అబౌట్ ఎగ్జామినేషన్, వెదర్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్, వాట్ ఈస్ మై పొజిషన్. సో ఇలాంటివి మీకున్న డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నో వన్ విల్ టెల్ యూ. ఆలోచిస్తున్నారు, అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు. కూర్చొని అడగండి. ఎట్లా యూపీఎస్సీ అది యూపీఎస్సీ ఎగ్జామ్ కూర్చొని చెప్తాను. మనకు 2 రకాలైన సర్వీసెస్ ఉంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే ఎగ్జామినేషన్స్ ద్వారా సెంట్రల్ సర్వీసెస్కి మనం ఎలిజిబుల్ అవుతాం.
సెంట్రల్ సర్వీసెస్లో వర్క్ చేయాలంటే 2-3 ఏజెన్సీలు ఉన్నాయి. ఒకటి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరము రకరకాల ఎగ్జామ్స్ పెడుతుంది. వాటిలో మనకు ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ యూపీఎస్సీ సిఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ ఇలా 24 సర్వీసెస్ ఉంటాయి. లాస్ట్లో పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. ఆ సర్వీసెస్ రావాలంటే మనం యూపీఎస్సీ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనకు వచ్చే మార్కుల ఆధారంగా మీకు స్టేట్ క్యాడర్ వస్తుందా లేకపోతే నాన్ స్టేట్ క్యాడర్ వస్తుందా. స్టేట్ క్యాడర్స్ అంటూ ఉంటారు. మంచి మార్కులు వచ్చాయనుకోండి, టాప్ ర్యాంక్ వచ్చింది. సో టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు మీ స్టేట్ క్యాడర్ మీకు పడుతుంది, మీ స్టేట్ క్యాడర్ అలొకేట్ చేస్తారు. సో మీకంటే టాప్ ర్యాంక్ ఎవరైనా వచ్చింటే వాళ్ళకి వస్తుంది, అప్పుడు మీరు అవుట్ ఆఫ్ స్టేట్ పడతారు. సో మంచి ర్యాంక్ వచ్చి ఏదో టాప్ 10 యూపీఎస్సీలో టాప్ 20 ర్యాంక్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మీకంటే ముందు ఎవరు తెలంగాణ వాసి లేరు అనుకోండి, అప్పుడు మీకు తెలంగాణ క్యాడర్ వస్తుంది. అంటే మీరు పెట్టుకునే ప్రియారిటీని బట్టి కూడా తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకున్నారు, సో ఫస్ట్ తెలంగాణ ప్రియారిటీ పెట్టుకుంటారు, ఆ తర్వాత ఏపీ పెడతారు, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో తిరుగుతూ ఉండొచ్చు, మనకు ఒక కనెక్టివిటీ ఉంటుందని. అలా మీరు పెట్టుకునే క్యాడర్స్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే మీకు వచ్చే మార్కులను బట్టి, మీకు వచ్చే ర్యాంకుల బట్టి ఉంటుంది. తెలంగాణలో ఈ పొజిషన్లో పనిచేస్తారు. రెండోది ఏంటంటే మనం రాసేది గ్రూప్ 1 సర్వీసెస్. ప్రతి రాష్ట్రానికి ఒక కమిషన్ ఉంటుంది, దీన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ మనం రాయడం ద్వారా తెలంగాణలోనే మన పోస్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 లాంటి సర్వీసెస్ని తెలంగాణ కమిషన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే గ్రూప్ 1 అన్నది హైయెస్ట్ సర్వీస్. ఈ గ్రూప్ 1 సర్వీసెస్ క్లియర్ చేయడం ద్వారా మనకు వచ్చే ఉద్యోగాలు ఫస్ట్ అక్కడ ఐఏఎస్ అంటే ఎంత వాల్యూ ఉంటుందో ఇక్కడ స్టేట్ లెవెల్లో పెట్టే ఎగ్జామినేషన్లో ప్రైమరీ ఎగ్జామినేషన్ అంటే బెస్ట్ క్యాడర్ ఏంటంటే ఆర్డీఓ, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, ఆర్ అదర్వైజ్ దీన్నే డిప్యూటీ కలెక్టర్ అని కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆ తర్వాత సిటీఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆ తర్వాత దీనిలోనే రిజిస్ట్రార్, ఇలా రకరకాల పోస్టులు ఉంటాయి. లాస్ట్ పోస్ట్ అని కాదు, మీ ప్రియారిటీని చూస్ చేసి అన్ని గ్రూప్ 1 క్యాడర్సే, బేసిక్స్, పేలు అన్నీ కూడా సమానంగానే ఉంటాయి. కాకపోతే ఎక్కువ మంది అభ్యర్థులు లాస్ట్ చూస్ చేసుకునే పోస్టు ఎంపీడీఓ పెట్టుకుంటారు, ఎందుకంటే పెద్దగా ఉండదు. ఏముండదు, అది పెద్దగా ఉండదు కాబట్టి లాస్ట్ పెడతారు. సో ఫస్ట్ బాగా ఉండేది ఏంటి, అది అంటే బాగా ఉండేదంటే మీకు తెలుసు కదా, అంటే మీరు అందరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి, మీ ఉద్దేశం అంతా మీరు బాగా ఉండాలని వచ్చినారు. సో మీరందరూ ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు కావాలని కోరుకుంటున్నారు. దేనికోసం, రాష్ట్రాన్ని మీ పావన భుజస్కంధాల మీద మోసి ముందరికి తీసుకెళ్లాలని, సరే సంపాదించుకోవాలని. అంటే సంపాదించుకోవడానికి నా ఉద్దేశం పేరు ప్రఖ్యాతలు. సో అలా సంపాదించుకోవాలని, అంతే కదా. సో ఎనీవే మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఆ ఫైర్ అన్నది అలానే ఉండాలి. సో పర్పస్ మేబీ అఫ్ కోర్స్ సర్వీస్ చేస్తాం, మరి అంత దోచుకునే అవసరం లేదు. కాబట్టి అటు ఉండాలి, ఇటు ఉండాలి. దెన్ వై డోంట్ వి చూస్ సమ్ అదర్ ఐటీ జాబ్స్, ఇంకొక జాబ్స్ కాకుండా ఒక ప్రతిష్టాత్మకమైన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కొట్టాలని ఎందుకు అనుకుంటున్నామంటే క్యాడర్. అలా మన స్టేట్లో మనం మంచి ర్యాంక్స్ కొడితే, గ్రూప్ 1లో మంచి ర్యాంక్స్ వస్తే మీకు మీ ర్యాంకును బట్టి ఆర్డీఓనో, డిఎస్పీనో అలా మనకు వస్తూ ఉంటాయి. సో దానికి దీనికి సంబంధం లేదు, మనకు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలంటే అది యూపీఎస్సీ బేస్డ్గానే జరుగుతూ ఉంటుంది. అండ్ గ్రూప్ 1 సర్వీసెస్లో కూడా మీరు గ్రూప్ 1 ఆర్డీఓగా కొద్ది రోజులు కొనసాగిన తర్వాత కన్ఫర్డ్ చేస్తారనమాట. కన్ఫర్డ్ ఐఏఎస్ అని అంటుంటారు. కన్ఫర్డ్ అంటే మీ సీనియారిటీని బేస్ చేసుకొని మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్గా డిక్లేర్ ఐఏఎస్ అనే క్యాడర్ ఇస్తూ ఉంటారు. అప్పుడు దెన్ యూ కెన్ ఏబుల్ టు వర్క్ అట్ ది పొజిషన్ ఆఫ్ జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలా వెళ్తూ ఉంటారు. లేదా సెక్రటేరియట్ లైన్లో వెళ్ళాలి అనుకుంటే జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ లైన్లో వెళ్తారు. బట్ అడ్మినిస్ట్రేషన్ లైను, రెండవది సెక్రటేరియట్ లైను. దానికి ముందుగా మనం ఎంటర్ అవ్వాల్సింది ఆర్డీఓగానో అలా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఆర్డీఓ ఇస్ సచ్ ఏ గ్రాండర్ పొజిషన్ అనమాట. పలుకుబడి ఉంటుంది, పొలిటికల్ సర్కిల్ పెరుగుతుంది, ఆదాయం వస్తుంది, అండ్ యూ కెన్ అండర్స్టాండ్ మంచి సర్కిల్ పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి. సో వీటన్నింటిని బేస్ చేసుకొని పీపుల్ విల్ టేక్ యూ ఇన్స్పిరేషన్. మీ పిల్లలు కానీ, మీ పక్కింటి వాళ్ళ పిల్లలు కానీ, ఎదురింటి ఆంటీ వాళ్ళు కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో అలా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ బి గ్రాండ్నెస్ అన్నది ఉంటుంది. అదర్వైజ్ మిగతా జాబులకి దీనికి తేడా ఏంటంటే ఆ డిగ్నిటీ. మీరు ₹1,00,00,000, 2 కోట్లు పెట్టి ఒక పెద్ద కార్లో తిరగండి, వోల్వో కార్లో తిరగండి, బెంజ్లో తిరగండి, ₹1,00,00,000 పెట్టి,
కానీ ప్రభుత్వం ఇచ్చే డొక్కు అంబాసిడర్లో తిరగడంలో ఒక వాల్యూ ఉంటుంది. సో ఒక గ్రేట్నెస్ ఉంటుంది. మీ పక్కన ఒక బంట్రోతు తెల్ల బట్టలు వేసుకుని ఒక ఫైల్ పట్టుకుని ఉంటాడు. సో మీరు ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫీస్ రూమ్లోకి పోయి వాట్సాప్ చూసుకుంటుంటారు. ఏం ఉండదు. బయట మాత్రం అలా ఏంటో ఏదో పెద్ద ఉద్ధరిస్తే ఈయన లేకపోతే రాష్ట్రం ఏమైపోయిండేదన్న యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, యూట్యూబ్లలో యాటిట్యూడ్స్ డెవలప్ చేసుకోవడం, యూట్యూబ్లో ర్యాంకులు కొట్టిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావడం, యూట్యూబ్లో ఎమోషనల్గా మాట్లాడే వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్స్ తీసుకోవడం మీరు మానేయాలి. ఎందుకంటే ఇన్స్పిరేషన్స్తో రా ఉద్యోగాలు. చదువుకొని కష్టపడి రేషనాలిటీగా వర్క్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి. కానీ అలా ఇన్స్పిరేషన్స్ తీసుకోవాల్సిన అవసరం. యూ హ్యావ్ టు ఇన్స్పైర్ ద పీపుల్. వెన్ యు ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఇట్ డిగ్రేడ్స్ యూ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే, మీరు ఈ గ్రూప్ 1 సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నట్టు కానీ, మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కాబోయే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు అని కానీ పొరపాటున కూడా ఎవరికి చెప్పొద్దండి. డోంట్ టెల్ దట్ యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎవరికి చెప్పద్దు. మీ బంధువులకి బంధువులకి అస్సలు చెప్పద్దు. సో ముఖ్యంగా అంటే డబ్బులు సపోర్ట్ చేసే వాళ్ళు కాబట్టి బహుశా పేరెంట్స్కి తెలియాల్సి ఉంటుంది, అమ్మ నాన్నకి తెలియాలి, మీ క్లోజ్ సిబ్లింగ్స్కి తెలియాల్సి ఉంటుంది, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు. అంతేగాని ఇంకెవరికి చెప్పదు. ఫ్రెండ్స్, బంధువులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఏదో సాఫ్ట్వేర్ సైడ్ బ్యాక్డోర్ ట్రై చేసుకుంటున్నా అని చెప్పండి. సో అబ్బాయిలు అయితే, లేకపోతే మీ ఫాదర్ని అడిగారు అనుకోండి, ఏడు మీ వాడు కనిపించట్లేదు, బండి వేసుకుని తెగ తిరుగుతూ ఉండేవాడు, ఏడు మీ వాడు కనిపించట్లేదు అని అడిగితే మీ ఫాదర్ని చెప్పమన్నాడు, మా వాడికి ఈ జీవితం మీద వైరాగ్యం వచ్చేసి, జీవితం మీద విసుగు వచ్చి ఆ గుర్రాల్లో కలిసిపోయాడు, అక్కడెక్కడో తిరుగుతున్నాడంట అని చెప్పమన్నాడు. అమ్మాయిలు, మీ అమ్మాయి ఏది పైకి కిందికి తెగ తిరుగుతూ ఉండేది, కనిపించట్లేదు అంటే, మా అమ్మాయికి ఈ మధ్య దెయ్యం పట్టింది, చంద్రముఖిలాగా మారింది, సో ఆ రూమ్లోంచి బయటకు రావట్లేదు అని చెప్పండి. ఎందుకలా చెప్పాలి అంటే, వెన్ యూ టెల్ దట్ షీ హ్యాస్ బీన్ టేకింగ్ కోచింగ్ ఫర్ IAS ఆర్ గ్రూప్ 1, దెన్ దే విల్ గివ్ యూ నెగిటివ్ ఎనర్జీ ఇమ్మీడియట్గా జనరేట్ చేస్తారు. దట్ ఈస్ బేసిక్ టెండెన్సీ ఆఫ్ పీపుల్. అది తప్పు కాదు, మానవ లక్షణం అది. ఇంకోటి ఎదుగుతున్నప్పుడు ఇట్ వాజ్ ఏ సహజమైన గుణం దట్ ఏమొస్తుందిలే అని అనుకున్నారు అనుకోండి. లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత, వచ్చిందా సర్వీస్, ఉద్యోగం ఏమన్నా వచ్చిందా, ఎన్ని రోజులు చదువుతావు, పెళ్లి చేసుకోవా, నీ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయి 4 పిల్లలు ఉన్నారు, వాడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, ఇవన్నీ వదులుతూ ఉంటారు. దీంతో మీరు డిమోటివేట్ అవుతారు. సో కావాలనే అడుగుతారు. రిజల్ట్స్ వచ్చిన ప్రతి ఒక్కసారి, ఈసారి కూడా రాలేదా, సో వేరే ఉద్యోగం ఏమైనా చేయొచ్చు కదా, ఇట్లా సలహాలు ఇచ్చినట్లుగా. సో ఒకనొక సందర్భంలో అలాంటివి వస్తూ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయలేం, బికాస్ వీఆర్ సోషల్ యానిమల్స్. దట్స్ వై ఆల్వేస్ బెటర్ డోంట్ టెల్ దట్ యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ సర్వీసెస్. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విషయం ఎవరికి చెప్పకండి. అప్పుడు గొడవే లేదు కదా. ఏం ప్రిపేర్ అవుతున్నావు అంటే, ఏదో ప్రైవేట్ ఉద్యోగం, ఏదో ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను, అట్లాంటివి చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎంప్లాయీస్ ఆల్రెడీ డూయింగ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్? ఆల్రెడీ జాబ్స్ చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. జాబ్స్, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్, ఉద్యోగాలు చేస్తున్నారు. IT సైడ్ ఉన్నారా ఎవరైనా? IT సైడ్. ఇంకా వేరే ఉద్యోగాలు అంటే వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్? సివిల్ ఇంజనీరింగ్, వెరీ గుడ్. ఫీల్డ్ వర్క్, బట్ బీయింగ్ ఏ సివిల్ ఇంజనీరింగ్ అంత వర్క్ పెట్టుకొని, అంటే వర్క్ ఉంటుంది. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అని నిర్ణయించుకోవడం గొప్ప విషయం. సో రిమైనింగ్ IT సాఫ్ట్వేర్ సైడ్. ఇవి కాకుండా టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ ఎవరైనా ఉన్నారు? ఇంకా లాస్ట్ బ్యాచెస్లో గవర్నమెంట్ టీచర్సే 30 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకే కాంపిటీషన్. అంటే టీచర్లు ఎలా ఉంటారు తెలుసు కదా మీకు. విత్ డ్యూ రెస్పెక్ట్ చాలా కేర్ఫుల్గా, చాలా కౌంటింగ్గా ఉంటారు టీచర్స్. ప్రతి విషయంలో కూడా చాలా ఆచితూచి ఈ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎనీ అదర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్? వెరీ గుడ్. మీరండి లాస్ట్? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఇంకా ఎవరు చేతులు ఎత్తారు అక్కడ? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్, ఓకే నైస్. PO, నైస్, వెరీ గుడ్. చూడండి ఇంత క్యాలిబర్డ్ క్యాండిడేట్స్ మన మధ్యనే ఉన్నారు. మీకు కనుక ఈ ఉద్దేశం కనుక ముందే ఉండి ఉంటే ఈ ఉద్యోగాలు కొట్టిండే వాళ్ళు కాదు మీరు.
సో డైరెక్ట్గా గ్రూప్ 1 సర్వీసెస్ పీపుల్కి జనరల్గా వీటిపైన అవగాహన తక్కువ. అదేదో దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అని అనుకుంటూ ఉంటారు. బట్ దెర్ వాజ్ అ ప్రాపర్ సినారియో. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్ క్లియర్ చేయడానికి చాలా ప్రాపర్ సినారియో ఉంది. ఓ పద్ధతి ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. అసలు యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని చూశాను నేను. నా ఫ్రెండ్స్ సర్వీస్ కొట్టి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. మరి మీరెందుకు ఇక్కడే ఉండవు సార్ అని మీరు అనుకుంటారేమో. ఎక్కువ చదవడం వల్ల. ఎక్కువ చదవకూడదు. నేను జాగ్రత్తగా చెప్తున్నాను. ఇఫ్ యూ లెర్న్ ద సబ్జెక్ట్ యూ విల్ బికమ్ ప్రొఫెసర్, యూ విల్ బికమ్ వెరీ గుడ్ నాలెడ్జ్ పర్సన్. సో మీకు జ్ఞానం కావాలన్నా గ్రూప్ 1 కావాలన్నా ఈ రెండింటిలో ఒకటి చూస్ చేసుకోండి. గ్రూప్ 1 జ్ఞానమా? గ్రూప్ 1 జ్ఞానం సంపాదించుకోవడం ఎందుకు? అది రాంగ్ అప్రోచ్. When I came here for UPSC preparation, I was assistant professor. I was university gold medalist. I was a junior scientist. So my academic track record, I thought that I can able to clear UPSC in my first attempt. But that was wrong. So inni rojulu subject ni nerchukunnane tappa I failed in approaching towards the examination. That's why I used to every time tell to the students that the right approach is not earning the subject. It is how you execute the subject. సో అలా ఎగ్జిక్యూట్ చేయడంలో స్కిల్ఫుల్నెస్ అన్నది మనకు ఉండాల్సి ఉంటుంది. సో అందుకని దీన్ని బేస్ చేసుకునే చెప్తున్నాను. ఇదంతా ఏంటంటే ఒక స్కిల్ఫుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద సిలబస్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్. గుడ్డెత్తు చేలో పడినట్టు సబ్జెక్టును దున్నుకుంటూ వెళ్ళిపోతే రాదు. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడు మెయిన్స్ చదవాలి, ఎప్పుడు ప్రిలిమ్స్ చదవాలి అన్నది కేర్ఫుల్గా నిర్ణయం తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎనీ స్టిల్ డౌట్స్, ఎనీ మోర్ డౌట్స్? ఓన్గా కరెంట్ అఫైర్స్ ఒకప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్కి మెటీరియల్ లేనటువంటి సందర్భంలో హిందూ చదవండి, ద హిందూ ఎడిటోరియల్ని చించి బుక్లో అతికించుకోండి, ఇలాంటివి చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఇప్పుడు రీసోర్సెస్ ప్లెంటీగా ఉన్నాయి. నౌ ఎర్లియర్ ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ వాజ్ ద ప్రాబ్లమ్. నౌ అబండెన్స్ ఆఫ్ ది రీసోర్సెస్ వాజ్ ప్రాబ్లమ్. ఇప్పుడు రీసోర్సెస్ ఎక్కువైపోయినాయి. యూ కుడ్ నాట్ ఏబుల్ టు పిక్ ద రీసోర్స్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. మనం చదవబోయే ఎగ్జామినేషన్ గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో ఏంటంటే క్వశ్చన్స్ ట్రెండ్ని బేస్ చేసుకొని ఏ మ్యాగజైన్స్ చదివితే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుందని చూసి వాటిని సబ్జెక్ట్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళడమే. అది కాకుండా మన క్లాసెస్లో చెప్పే మెటీరియల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు పేపర్ చదవడం అన్నది మంచి హ్యాబిట్. అది అంటే ఎగ్జామినేషన్ కోసమే కాదు, ఓవరాల్గా ప్రతిరోజు పేపర్ చదవడం అన్నది బేసిక్గానే చాలా సూచించదగ్గ విషయం. అందుకని చూడండి, అక్కడెక్కడ ఈ బార్బర్ షాపుల దగ్గర, టీ షాపుల దగ్గర కొంతమంది అంకుల్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళు కూర్చొని పేపర్లు చదువుతుంటారు. పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు చదివి మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం పోయి స్వాతి, జ్యోతి చిత్రాలు లాంటివి చదువుతూ ఉంటారు. వాళ్ళతో మీరు డిబేట్ చేయండి, డిబేట్ చేయలేరు మీరు. వాళ్ళతో ఏదైనా మాట్లాడండి, లేటెస్ట్ అప్డేట్ కూడా చెప్తారు వాళ్ళు. మీకేం తెలుసు? మనకు ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఎవరితో ఏం చేసినారు, వీళ్ళు ఎవరితో ఏం చేసినారు, సో ఇవే చేస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ మన దగ్గర ఉండవు. అందుకని రోజు పేపర్ చదవడం అన్నది ఖచ్చితంగా బెనిఫిట్ చేస్తుంది. రీడ్ బేస్డ్ ఆన్ యువర్ లోకల్ వొకాబులరీ కెపాసిటీ. యూ మే చూస్ యూదర్ ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. తెలుగు మీడియం వాళ్ళైతే ఖచ్చితంగా ఈనాడు పేపర్ చదవండి. సాక్షి ఇట్లాంటివి చదవద్దండి, పక్కన పడేసేయండి, అవి కరపత్రాలు. సో కాబట్టి ఈనాడు పేపర్ చదివి, అఫ్ కోర్స్ అది కూడా పొలిటికల్ బ్యాచ్ లేదంటారా? యు ఆర్ టేకింగ్ ఏ స్టాండ్, యు ఆర్ ఎ పొలిటికల్ పార్టీ పర్సన్. డోంట్ అట్రిబ్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ కలర్స్ టు మీ. బేస్డ్ ఆన్ ద టెండెన్సీస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ దట్ ఇఫ్ యు రీడ్ ఈనాడు, అందులో కూడా మధ్యలో సంపాదకి ఏమొస్తూ ఉంటుంది, ఎడిటోరియల్, కొంతవరకు అది చదివితే బెనిఫిట్ అవుతుంది మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ఓవరాల్గా మనకు ఫస్ట్ పేపర్ జర్నలిస్టే ఉంది. అండ్ పేపర్ 1లో హిస్టరీ, జియోగ్రఫీ అండ్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ ఉంది. పేపర్ 2లో పాలిటీ ఉంది. పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. పేపర్ 4 ఎకానమీ. పేపర్ 5 మూవ్మెంట్. ఇవి కాకుండా జర్నలిస్ట్. ఓవరాల్గా దాదాపుగా 900 మార్కులకు అనుకుంటాను, 900 మార్కులు. ఇది మన తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్ ఏపీ అనే కాదు, ఎక్కడైనా సరే గ్రూప్ 1 సర్వీసెస్లో 55% కంటే ఎక్కువ వస్తే టాప్ ర్యాంక్సే వస్తున్నాయి. యూపీఎస్సీలో అయితే 55 వచ్చినాయంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకరే. సో ఎర్లియర్ ఎగ్జాంపుల్స్ ఈరా సెహగల్ మేడం కానీ, గౌరవ్ అగర్వాల్ కానీ, ఇలా రకరకాల పీపుల్ ఆల్ ఇండియా టాపర్స్ని తీసుకుంటే దే క్లియర్ ద ఎగ్జామినేషన్ జస్ట్ విత్ 53% ఆర్ 52% లైక్ దట్. నెవర్ ట్రై టు గివ్ యువర్ 100%.
సో 100% ఇవ్వాలి, 100% రావాలి, లేకపోతే ఒక్కో క్వశ్చన్కి 7 మార్కులు రావాలి, 8 మార్కులు రావాలని ట్రై చేద్దండి, రావాలి, టైం వేస్ట్. 6 వరకు రావడానికి ఒక బ్రాకెట్ వేసుకోండి. 5.5, 6. నా పక్కనోడికి 10 వచ్చినా నాకేం ఫరక్ లేదు, నా పక్కనోడికి 0 వచ్చినా నాకేం పట్టదు. నేను ఒక 5, 5.5 మధ్యలో మార్కులు తెచ్చుకోవాలి, దాని మీద వెళ్ళండి. సో అలాంటప్పుడు టాప్ ర్యాంక్స్ వస్తుంటాయి. అందుకనే చాలా సందర్భాల్లో టాపర్స్ అంటుంటారు చూడండి, సో మీకు ర్యాంక్ వచ్చింది, మీ స్పందన ఏంటంటే నేను అట్లీస్ట్ సెలెక్ట్ కూడా అవుతున్నాను అనుకోలేదు, కానీ టాప్ ర్యాంక్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ అని చెప్తూ ఉంటారు చూడండి. సో అలా అఫ్కోర్స్ అదొక కథలే కానీ, బట్ మీరు కూడా అలా చెప్పారు. రేపు మీకు సర్వీస్ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏదో ఛానల్ వాళ్ళు వచ్చి మీరు ఆర్డీఓ కొట్టినారు, దీని మీద మీ స్పందన ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారంటే ఏం చెప్తారు? నా పేరు చెప్తారా? చెప్పండి, నా పేరు కూడా చెప్పండి, బాగానే ఉంటుంది అంటే అప్పుడు మీరు చెప్పచ్చు. అప్పుడు ఏం చెప్తారంటే, నేను అశోక్ నగర్లో చాలా కష్టపడి చదివాను, ఒక్కొక్కసారి నైట్ హాస్టల్లో కరెంటు పోతే బయట ఇందిరా పార్క్లో కూర్చొని చదువుకునేవాడిని, ఒకసారి తినడానికి తిండి కూడా లేకపోతే బిర్యానీలు తిని చదివాడిని, నేను అంత కష్టపడి చదివాను అని చెప్పి కథ చెప్పండి. బికాస్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్, దే విల్ అండర్స్టాండ్ యువర్ స్టోరీ. సో పాప ఎంత కష్టపడి చదివాడు, వీళ్ళ పేరెంట్స్ ఎంత గొప్ప వాళ్ళు అనుకుంటారు. మీరు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితులన్నీ మీ ఫ్రెండ్స్కి తెలిసి ఉంటాయి. సో మిడ్ నైట్ చదివాను, మిడ్ నైట్లో ఏం చేసావో నాకు తెలుసు అని అనుకుంటుంటారు, బట్ దే డోంట్ కేర్ బికాజ్ యు ఆర్ ఎ సర్వెంట్ నౌ. So that is how differences between private jobs and these kind of government jobs existing in the society as of now. Anyway, it is getting too late. If you are having any doubts, I will try to address, or otherwise we will close the session. ఏంటంటే అది ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అంశం. మేలో నోటిఫికేషన్ అని అంటున్నారు, 450 పైగా నోటిఫికేషన్. లాస్ట్ టైం 560 పోస్టులు 63 సంథింగ్ ఉన్నప్పుడు క్లాస్లో నేనే చెప్పాను, సో ఇంతకంటే సువర్ణ అవకాశం లైఫ్లో రాదు. 100 పోస్టులు ఏపీలో చూడండి, 90 పోస్టులు. మొన్ననే మెయిన్స్ డేట్స్ ఇచ్చినారు, 3 days బ్యాక్ మెయిన్స్ డేట్స్ ఇచ్చినారు. 96 సంథింగ్, అది మళ్ళీ పెంచి ఒక 11 పెంచినారు, 105 సంథింగ్లో ఉన్నాయి. అదే పెద్ద నోటిఫికేషన్ అని అనుకుంటారు. అంతకుముందు 169 పోస్టులతో ఏపీ గ్రూప్ 1 వచ్చింది, అది పెద్ద నోటిఫికేషన్ అని అనుకున్నారు. అట్లాంటిది 560 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ఇంచుమించు అలాంటిదే 450 పోస్టులు అంటే ఇంచుమించు అలాంటిదే. మేలో నోటిఫికేషన్ వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు మెయిన్స్కి రెడీగా ఉండాలి. అంటే ప్రిలిమ్స్ అయిపోగొట్టాలా, మెయిన్స్కి రెడీగా ఉండాలి. డిస్క్రిప్టివ్ పెట్టండి, రేపు పెట్టండి, నేను రాస్తానే తట్టు ఉండాలి. సో అలా ఎలా ఉండగలుగుతాం? ఉండేది 3 నెలలు కదా అంటే ఫస్ట్ మీరు మెయిన్స్కి ప్రిపేర్ కావాలి, ఆన్సర్ రైటింగ్కి ప్రిపేర్ కావాలి. ప్రిలిమ్స్ లాగిన్ చేస్తారు, ప్రిలిమ్స్ ఏదో రూపంలో లాగేస్తారు, కానీ మెయిన్స్కి మీరు ఇప్పటి నుండే ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి ఆన్సర్ రైటింగ్ ఇలా వాటిని చేస్తూ అలా వెళ్తూ ఉండాలి. సో కాబట్టి అప్రోచ్ అన్నది మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ మోడల్లో ఉండాల్సి ఉంటుంది, టైం ఉంది కాబట్టి. ఆల్ రైట్, ఓకే. సో ఇష్యూ ఎనీ డౌట్? సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. విల్ మీట్ ఫార్మలీ ఇన్ ది క్లాసెస్. ఆల్ రైట్, సో మంచిగా చదవండి, ఎగ్జిక్యూట్ చేసుకోండి, ర్యాంక్ వచ్చే అవకాశం. ఆల్ రైట్, విల్ మీట్ లేటర్.